షుగర్ ఎక్కడా? నా దగ్గర ఉంది. ఏయ్ వద్దులే, దొరికింది. టెల్ మీ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్? స్వప్న, నిద్రపోవద్దు, టీ తెస్తున్నా, చెప్పు. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్? ప్రేమ. ప్రేమ? స్టూపిడ్. ప్రేమ కాదు, దోమ కాదు. చెప్పు. డోంట్ బి చైల్డిష్, కాన్సంట్రేట్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్? ప్రేమ. బి సీరియస్ స్వప్న. రేపు పొద్దున్న ఇంటర్వ్యూ. ఐఏఎస్ చదవాలనుకున్నావా, ఆడుకుందాం అనుకున్నావా? చూడు, నో పర్సనల్ మ్యాటర్స్. ట్రై టు అండర్స్టాండ్ మై క్వశ్చన్స్. యు ఆల్సో అండర్స్టాండ్ మై ఆన్సర్. నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని. నాన్సెన్స్. ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నావు, కాబోయే కలెక్టర్ వి. రేపు ఇంటర్వ్యూ ఢిల్లీకి వెళ్ళాలి, సెలెక్ట్ అయ్యే తీరాలి. కమ్ ఆన్, టెల్ మీ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్? ఇట్ కలెక్ట్స్ ఇంప్యూర్ బ్లడ్. అవును, నేను ఇంటర్వ్యూకి స్టిక్కర్ బొట్టు పెట్టుకుంటే బాగుంటుందా, కుంకుమ బొట్టు స్టిక్కర్ పెట్టుకుంటే బాగుంటుంది. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్? ఇట్ కలెక్ట్స్ ఇంప్యూర్ బ్లడ్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద. అవును, చూడిదార్ వేసుకుంటే బాగుంటుందా, ఇంటర్వ్యూకి శారీ కట్టుకుంటే బాగుంటుందా? చీర కట్టుకుంటే బాగుంటుంది. ఇట్ కలెక్ట్స్ ఇంప్యూర్ బ్లడ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. నౌ ఆన్సర్ ఇట్ కంప్లీట్లీ. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్? ఇట్ కలెక్ట్స్. అబ్బా, దీని మూత పడట్లేదు, కొంచెం చూడండి. I will look into it. Tell me what is the function of the heart. Come on, tell me. Function of the heart is. Yes. Function of the heart Hey, is. చెప్పు. Function of the heart is. It raises a desire in the night పిచ్చి time. పిచ్చి వేషాలు వేయకు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఇంట్లో అర్థానికి సర్వీస్ కాదు. గో, కలెక్టర్ అయ్యే వరకు చదివే ధ్యానం, చదివే లక్ష్యం, చదివే మంత్రం. గో గో గో. వంట చేసి వస్తాను. కలెక్టర్ అయ్యే వరకు చదివే ధ్యానం, చదివే లక్ష్యం, చదివే. సీతయ్య. ఎమ్మెల్యే గారు మర్యాద. సీతయ్య కాదు, కంకిపాడు సీతయ్య గారు. నా వెనుక దేవుళ్ళున్నారు, ముందు జనాలున్నారు, కింద అయిన వాళ్ళున్నారు, పైన పోయినోళ్ళున్నారు. మీ నియోజకవర్గంలో ఓటర్లు ఎంతమంది? ఎంతమంది? 2 లక్షల మంది. ఆ, మరి మీకెన్ని ఓట్లు పడ్డాయి? 50,000. 2 లక్షల మందికి 50,000 అంటే 25%. 25% ఓట్లు పెద్ద మెజారిటీ అనుకుంటున్నావా? 50,000 ఓట్లకే మీరు అసెంబ్లీలో కూర్చుంటే నియోజకవర్గంలోని 2 లక్షల మంది చేత సలాములు పెట్టించుకుని నేనెక్కడ కూర్చోవాలి? ఉయ్యాల బల్ల మీద ఉపోద్ఘాతం ఆపి విషయం ఏమిటో చెప్పు. నన్నెందుకు పిలిపించావు? తప్పు 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 చేసినందుకు. ఏమిటి నేను చేసిన తప్పు? నిజాయితీగా బతకటమా, నీతిగా ప్రజలకు సేవ చేయటమా? ఏమిటి నేను చేసిన తప్పు? ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ప్రజల వద్దకు పాలన అన్నారు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం అన్నారు. దానివల్ల ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరిగే అవస్థ తప్పింది. మరి మా ఆఫీసర్కి నెలకు ₹1,00,000 లాస్ వచ్చింది. ఆకస్మిక తనిఖీలన్నారు, అవినీతి నిర్మూలన అన్నారు. దాని మూలాన ఎన్నో ఆఫీసుల్లో అవినీతి తగ్గింది. కానీ మా మున్సిపల్ కమిషనర్ కి ఉద్యోగమే ఊడిపోయింది. ఎయిడ్స్ వ్యాధి మహమ్మారి అన్నారు, వ్యభిచారాన్ని వద్దని ప్రచారం చేశారు. దాని వలన ఎందరో మృత్యువాత నుండి తప్పించుకున్నారు. కానీ రోజుకు 25,000 టర్నోవర్ చేసే మా సూర్యకుమారికి బిజినెస్ మూతపడింది. జన్మభూమి కార్యక్రమం అన్నారు, జంటాలు గట్టిపడమన్నారు. అందువల్లనే ఎన్నో పల్లెటూళ్లకు రోడ్లు పడ్డాయి. కానీ మా కాంట్రాక్టర్లకు, కోట్లు సంపాదించే మా కాంట్రాక్టర్లకు ఒకే లేకుండా పోయింది. అంతేకాదు, దొంగ నోట్లు చలామణి చేస్తున్నాడని మీరు కేసు పెట్టిన మా నర్సింగుకు జీవనోపాధి లేకుండా పోయింది. పెళ్లాం బిడ్డల్ని బ్రతికించుకోవడం కోసం బజార్లో మామూలు దండుకునే మా వాళ్లను రౌడీలుగా ముద్ర వేయడంతో వాళ్ళ కుటుంబాలు వీధిన పడ్డాయి. చాలా చాలా ఇంకా చెప్పాలా? ఆలోచించు. రాజీ పడి బ్రతుకుతావో, చచ్చి మాజీవైపోతావో. బెదిరిస్తున్నావా? రేయ్, త్రివర్ణ పతాకాన్ని తీర్చిదిద్దిన పింగళ వెంకయ్య గారి వారసుడు, సమాజమే దేవాలయమని, ప్రజలే నా దేవుళ్ళని చెప్పిన ఎన్టీఆర్ అనుచరుణ్ణి, అహింసో పరమోధర్మ అన్న గాంధేయిజాన్ని నమ్ముకున్నవాణ్ణి. కానీ నేను గూండాయిజాన్ని నమ్ముకున్నవాణ్ణి. గూండాలకు భయపడే గుండె కాదురా ఇది. గూండాయిజానికి పెట్టుబడి జనం భయపడ్డాం. పెట్టుబడికి నష్టం కలిగినప్పుడు అకౌంట్ సెటిల్ చేయడం నా కర్తవ్యం. ఇక్కడ చెప్పేది నేనే, చేసేది నేనే. నేను చెప్పిందే న్యాయం, నేను చేసేదే చట్టం. నీతిగా బ్రతుకుతూ వీళ్ళందరి కడుపులో కొట్టినందుకు, ప్రజాసేవ పేరుతో వీళ్లకు ఆదాయం లేకుండా చేసినందుకు మా దర్బారు నీకు మరణ శిక్ష విధిస్తోంది. చంపుతావా? చంపుతావా కాదు, చంపుతున్నాను.
నన్ను చంపిన ధర్మాన్ని న్యాయాన్ని చంపలేవు. ధర్మాన్ని న్యాయాన్ని ఏనాడో చంపానురా. ఇప్పుడు నీకు ఛాన్స్ వచ్చింది. వందే మాతరం, వందే మాతరం. మరొక దేశభక్తుడు చనిపోయాడురా, మరొక దేశభక్తుడు చనిపోయాడు. అల్ కబీర్ లో ఆవుల్ని చంపకూడదు, అడవుల్లో మృగాల్ని చంపకూడదు, కానీ నా ఇండియాలో మనుషుల్ని, దేశభక్తుల్ని చంపవచ్చు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సస్పెండ్ అయిన నాకు సెల్యూట్లు ఏంటయ్యా? జాబ్ ఉన్నా లేకపోయినా కత్తి లాంటి మీ సిన్సియారిటీని మేము గౌరవిస్తాం సార్. యూనిఫామ్ మీ ఒంటి మీద ఉంటే దాని గౌరవం పెరుగుతుంది. అది లేకపోయినా మీ విలువ ఎప్పటికీ తగ్గదు సార్. మీ అభిమానం గుడ్డిదయ్యా. అదేం కాదు సార్, మిమ్మల్ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం గుడ్డిది. ఇంకా ఎంతకాలం సార్ ఈ హాఫ్ శాలరీ? పైవాడికి తెలియాలి. పైవాడా? మీరు దేవుని నమ్ముతారా సార్? పైవాడంటే దేవుడు కాదు, మన నెత్తిన కూర్చున్నాడే డీజీపీ గారు, వారిష్టం. థ్యాంక్స్ అలాట్. వస్తాను. ఓకే సార్. యా. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ బహదూర్. మా అబ్బాయికి మీ పేరే స్టాలిన్ అని పెడుతున్నాం సార్. మా ఆవిడకి చెప్పాను, వెంటనే ఒప్పుకుంది. నా పేరు ఎందుకయ్యా? నాలాగే ఎప్పుడు సస్పెండ్ అవుతుంటాడు. ఇంకో పేరు పెట్టుకో. భలేవారు సార్. ఏ తండ్రిని మీలాంటి కొడుకుంటే గర్వపడతాడు. మీలా బుల్లెట్ లో ఉండే మనిషి ఈ దేశానికి అవసరం సార్. అభిమానం మాటల్లో వద్దు, మనసులో పెట్టుకో. రా. గుడ్ మార్నింగ్ అంకుల్. హలో చంటి, హౌ ఆర్ యు? ఫైన్. డాడీ ఎక్కడా? అరుగో. హాయ్ స్టాలిన్. హాయ్. హాయ్ అని చెప్పడమే కాదు, లైఫ్ కూడా హాయిగా ఉండేలా చేసుకోవాలి. డొంక తిరగడొద్దు, మ్యాటర్ చెప్పు. నీ సస్పెన్షన్ రద్దయి తిరిగి నీ ఒంటి మీదకి కాకి డ్రెస్ వచ్చే దారి ఒకటి ఉంది. దొంగదారా? కాదు, దొరలాగా బతికే దారి. ఐఎమ్ సారీ. అవుట్. స్టాలిన్, నా మాట విను. నీ మంచి కోసమే చెబుతున్నాను. మనం ఒకసారి కంకిపాడు సీతయ్య గారిని కలుద్దాం. ఎవరు? కంకిపాడు సీతయ్య గారిని. ఒక రౌడీని పట్టుకుని గారు అంటున్నావంటే నువ్వు వాడికి ఎంత కమ్ముడయ్యావో నాకు అర్థమైంది. అతని గురించి నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. నీకు తెలుసో తెలీదో, సగం గవర్నమెంట్ అతని చేతిలో ఉంది తెలుసా? ఓ. నీ యూనిఫామ్ అక్కడే తాకట్టు పెట్టావా? స్టాలిన్, లేకపోతే ఈ చెత్త సలహాలు ఎందుకు ఇస్తున్నావు? ఇది చెత్త సలహానా? అయినా సీతయ్య గారిని కలిసి ఒక సెల్యూట్ చేసి ఆయన కావాల్సిన సర్వీసెస్ చేస్తే నీకేం పోతుంది? మానం పోతుంది, మర్యాద పోతుంది, మహాత్ముడి ప్రాణం మరోసారి పోతుంది. లుక్, మనం ఐపీఎస్ పాస్ అయ్యింది మర్డరర్స్ కి సెల్యూట్ చేయడానికి కాదు. మనం గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నది ప్రొఫెషనల్ క్రిమినల్స్ సర్వీస్ చేయడానికి కాదు. జీతం, మనకొచ్చే జీతం 4 మెతుకులున్న గంజితో సమానం. దాంతో కడుపు నిండుతుందా? గంజితో కడుపు నిండదని కుడితి తాగమంటావా? కుడితి కాదు, కూల్ డ్రింక్ తాగమంటున్నా. మనకొచ్చే జీతం మన పెళ్లాల లిప్స్టిక్లకే చాలదు. ఇక మన ఇతర అవసరాలు ఎలా తీరుతాయి? అసలు మన డిపార్ట్మెంట్ లో నీలా ఒక్క నిజాయితీ ఆఫీసర్ని చూపించు, నువ్వే కాదు నేను సెల్యూట్ చేస్తాను. న్యాయాన్ని, చట్టాన్ని, ధర్మాన్ని నువ్వు ఒక్కడివే బతికించలేవు. ఈ సొసైటీని నువ్వు ఒక్కడివే మార్చలేవు స్టాలిన్. అందుకే నీ రూట్ మార్చుకో. ఏమిటి? నీ రూట్ మార్చుకో స్టాలిన్. స్టాలిన్, ఏంటిది? పిచ్చి పట్టిందా? వద్దు, ప్లీజ్ వద్దు. అడ్డదారులు నడవని నీకెప్పుడు సలహా ఇవ్వను. ప్లీజ్ పాపం తెచ్చు, ప్లీజ్ పాపం తెచ్చు. ప్రసాద్, అంత కంగారు పడ్డావేంటి? ఓ, పాశం, బంధం, ఇష్టం. పాప బతకాలని ఇష్టం, నువ్వు బతికినంత కాలం నీతో పాటు ఉండాలని ఆశ. నీకు ఒకటే బిడ్డ, కానీ నాకు 3 బిడ్డలు. న్యాయం, ధర్మం, చట్టం. పేరు పెంచుకున్న బిడ్డలు కాదు, నేను పెంచుకున్న బిడ్డలు. నీ బిడ్డ కలకాలం నీతో పాటు ఉండాలని నువ్వు కోరుకున్నట్టే నా 3 బిడ్డలు బాగుండాలని నేను కోరుకుంటాను. నేనొక్కడినే కాదు, ఈ మట్టిలో పుట్టిన ప్రతి పౌరుడు కోరుకోవాలి. నీ బిడ్డని చంపేస్తానంటే ఇంత కంగారు పడ్డావే, మరి నా బిడ్డల్ని నన్నే చంపేయమంటే నేనెంత ఫీల్ అవుతాను? లుక్, నా నెత్తి మీద 3 సింహాలు లేకపోవచ్చు, కానీ నా నెత్తులలో న్యాయం, ధర్మం, చట్టం ఉన్నాయి. నా నెత్తులను పొల్యూట్ చేయదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్.
ఏమ్మా భయపడ్డావా? వాడొక ఇడియట్. ఇడియట్ కాదు, ఇండియన్ 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 ఇండియన్. ఏంటి హనుమంతరావు బాగున్నావా? బాగున్నా సార్. ఇదిగోమ్మా బాకీ ఒక టీ ఇవ్వు. హాయ్ స్టాలిన్. హాయ్ చాయ్. యా, ఇంకో టీ ఇవ్వమ్మా. ఏంటి లాయర్ పని మానేసావా? ఎందుకలా అడిగావు? ఏం లేదు, కోర్టులో ఉండకుండా ఇక్కడ తిరుగుతున్నావే అందుకే అడిగాను. ఈ రోజు కోర్ట్ హాలిడే, ఎందుకు? జడ్జి గారు పోయారు. ఓ మై గాడ్, జడ్జి గారు పోతే కోర్టుకు హాలిడే, లెక్చరర్ పోతే కాలేజ్కి హాలిడే, రౌడీలు పోతే షాప్స్ కి హాలిడే. హాలిడేకి మీనింగ్ లేకపోయింది. దిస్ ఈస్ పరిస్థితి ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు కానీ నన్ను టెంపుల్ దగ్గర డ్రాప్ చేయవా ప్లీజ్? డ్రాప్ చేయడం అంటే పడేయటం. నిన్ను పడేయటం నాకు ఇష్టం లేదు. లిఫ్ట్ ఇస్తావని అడుగు, ఇస్తాను. సరే లిఫ్టే ఇవ్వు. వై నాట్? టీకి డబ్బు ఇవ్వు. నీ కేసు వాదిస్తున్నందుకు డబ్బులు ఎలాగో ఇవ్వవు, అట్లీస్ట్ ఈ టీకైనా అయ్యో, ఇవ్వు. అలాంటి చెడ్డ అలవాట్లు మనకు లేవు, నువ్వే ఇవ్వు. హనుమంతరావు బాయ్. అలాగే సార్. మళ్ళీ ఫిగర్స్. హలో పాపలు, సినిమాకి వెళ్దాం, వస్తారా? నువ్వు వస్తావా? నువ్వు వస్తావా పాపలు? రండి, దగ్గరే. నువ్వు రా. ఏం పోయి పాప ఇక్కడ కాపాడేవాడే. అదే అద్దంలో ఎప్పుడైనా మొగం చూసుకున్నావా? ఏయ్, పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తావు. నీకు అమ్మాయిలు కావాలా? బజార్లో నడిచినంత మాత్రాన బజార్ మనుషులు అవుతారా? ఏయ్, ఇంకోసారి ఏరియాలో చూస్తే చంపేస్తా. నేనెవరో తెలుసా? నువ్వెవడరా? సీతయ్య గారి మనిషిని. నువ్వెవడరా? సీతయ్య గారి మనిషిని. ఏయ్, నువ్వెవడరా? సీతయ్య గారి మనిషిని. అమ్మా నాన్న పేరు పెట్టలే? అక్బర్. మరి సీత ఏంటి? సీతయ్య గారు మా బాస్. ఆ, ఇది మా ఏరియా, ఆ. మేమేమైనా చేసుకుంటాం. మీ ఏరియా ఆ. ఎవరిచ్చారా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా? హలో, అందరూ వినండి. వీడు సీతయ్య మనిషి కాదు, ఇది వీడి ఏరియా కాదు. ఏం కావాలని చేసుకుంటాడంట. ఒక అమ్మాయిని లాగాడండి. రేపు మీ చెల్లినో తల్లినో అమ్మాయినో లాగొచ్చు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అడిగితే సీతయ్య మనిషిని బెదిరిస్తున్నానండి. చూడండి, నేను మీ డబ్బుని జీతంగా తీసుకుంటున్నాను, మీ పని చేస్తున్నాను. వీడికి పోలీస్ పవర్ ఏంటి చూపిస్తాను. మీరందరూ సాక్ష్యం. యూ హ్యావ్ టు కమ్. మీకు గవర్నమెంట్ 1వ తారీఖున జీతాలు ఇస్తే నేను మాత్రం నా మామూళ్ళు 30వ తారీఖునే ఇస్తున్నా. వాడెలాగూ మామూళ్ళు వద్దన్నాడు. ఇప్పుడు చూడండి, మీరు ఫుల్ శాలరీస్ తీసుకుంటుంటే వాడు సగం జీతంతో రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆయన చెప్పేది సస్పెండ్ అయిన మీ స్టాలిన్ గురించి. కొమ్ములు విరిచినా వాడికి ఇంకా పొగరు తగ్గలేదయ్యా. ఇవాళ బజార్లో నా మనిషి మీద చేయి చేసుకున్నాడట. చెప్పండి వాడికి, శని పడితే 7 ఏళ్లు, నేను పడితే 14 ఏళ్లు. నీ పేరు చెప్తున్నా కూడా కొడుతున్నాడు చూడనా? ఎవరు వాడు నా మనిషి లోపల తీసుకురావడానికి? సస్పెండ్ అయిన వాడికి స్టేషన్ లో ఏం పని? తోసేయండి వాడిని బయటికి. లేదా అమాయకుడైన నా మనిషి మీద చేయి చేసుకున్నందుకు వేసేయండి వాడిని పక్కలో. సార్, వాడి మీద అటెంప్ట్ రేప్ అనే ఎఫ్ఐఆర్ నువ్వెవడ్రా వాడిని బయట? నేనెవరా? భారత పౌరుడు, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎవ్రీ పోలీస్ మ్యాన్ ఇస్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ విత్ యూనిఫామ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఇస్ పోలీస్ మ్యాన్ ఆఫ్ దిస్ కంట్రీ వితౌట్ యూనిఫామ్. తప్పు చేసిన వాడిని పోలీస్ స్టేషన్ తీసుకురావడానికి ఖాకీ అవసరం లేదు, లాఠీ అవసరం లేదు. ప్రతి ఒక్క పోలీస్ మ్యాన్ యూనిఫామ్ లో ఉన్న పౌరుడు సిటిజన్ ఆఫ్ ఇండియా. ప్రతి ఒక్క పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ ఐ యామ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. సిటిజన్ ఆఫ్ ఇండియా.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. ఆడవాళ్లకు పెళ్లైన తర్వాత ఇంటి పేరు మారుస్తారు ఎందుకు? భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లైన ఆడపిల్లకి భర్తే సర్వస్వం అని చెప్పడానికి ఇంటి పేరు మారుస్తారు. రైటర్ గా చెప్పాలంటే తన తల్లిదండ్రులు చేసిన అప్పులకి తనకి ఏమాత్రం సంబంధం లేదని ఆ పిల్ల తన మొగుడికి చెప్పడానికి అలా చేస్తారు. మీరు బాగా నవ్వుతారు, నవ్విస్తారు. నవ్వులోని స్పెషాలిటీ ఏమిటి? నవ్వడం మనిషికి మాత్రమే ఉన్నవారం, పశువులకు ఆ ఛాన్స్ లేదు. మరి శాపం? నవ్వుల పాలు కావడం, పశువులకు ఆ గొడవే లేదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మన దేశం సాధించిన సైంటిఫిక్ ప్రోగ్రెస్ 3 ముక్కల్లో చెప్పండి. 1948లో గాంధీని రైఫిల్తో చంపారు. 1984లో ఇందిరాగాంధీని AK-47తో చంపారు. 1991లో రాజీవ్ గాంధీని హ్యూమన్ బాంబుతో చంపారు. ఇది మన దేశం సాధించిన సైంటిఫిక్ ప్రోగ్రెస్. ఇంతగా పెరిగిన విజ్ఞానాన్ని ఏ IAS అయినా IPS అయినా తెలుసుకుని వ్యవహరిస్తే చాలు. సపోజ్ ఈ ఊళ్ళోనే మీ ఆయన ఉన్నారనుకోండి, ఈ రాత్రికి మిమ్మల్ని మాత్రమే డిన్నర్ కి పిలిచాను అనుకోండి, మీరు ఆయనతో చెప్పి వస్తారా, చెప్పకుండా వస్తారా? మీ రియాక్షన్ ఏమిటి? డిన్నర్ కి పిలిచేది మీరు, రావాల్సింది నేను. రావాలా వద్దా తేల్చుకోవాల్సింది నేను. మధ్యలో ఆయన ప్రసక్తే లేదు. నీ ఇండివిజువల్ థింకింగ్ పెళ్లైన తర్వాత తగ్గిందా పెరిగిందా? పెళ్లికి ముందు స్వతంత్ర భావాలు నేర్పింది ఆయనే. ఆ స్ఫూర్తి పెళ్లయ్యాక బలపడింది. మీరు వచ్చిన ట్రైన్ నంబర్ చెప్పగలరా? ట్రైన్ నంబర్ 2745, టికెట్ నంబర్ 8765, సీట్ నంబర్ 27. నేను అడిగిన దానికి స్పెల్లింగ్ చెప్పగలరా? కంగ్రాచులేషన్స్. TONGRATULATIONS, యు ఆర్ సెలెక్టెడ్. YOUARESELECTED, యూ కెన్ గో. YOUCANGO. ఓకే, ఇంటర్వ్యూ ఇస్ ఓవర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో, ఎవరది? హలో, ఆగో, ఎవరది? ఎవరది? ఆగో. రిలాక్స్, చెప్పు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించావు? నేనేం ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. సిట్ డౌన్. మరెందుకు పరిగెత్తావు? నిజం చెప్పనా? చెప్పు. సూర్యుడిని పట్టుకోవడానికి. వినపడలేదు, ఏం చెప్పావు? సూర్యుడిని పట్టుకోవడానికి. రే, ఏం చెప్పిందో వినారా? సూర్యుని పట్టుకోవడానికి సార్. చెప్పండి రా. సూర్యుని పట్టుకోవడానికి వెళ్ళావా? సూర్యుడిని పట్టుకోవాలని ఎందుకు అనిపించింది? పగలు సూర్యుడున్నప్పుడు క్రైమ్స్ తక్కువ సార్, రాత్రులు సూర్యుడు లేనప్పుడు క్రైమ్స్ ఎక్కువ. ఇండియాలో రాత్రి పగలు సూర్యుడుంటే క్రైమ్స్ సగానికి సగం తగ్గిపోతాయి కదా సార్. ఈ విషయాన్ని ఆ సూర్యుడిని పట్టుకుని చెప్పాలని పరిగెట్టాను. ఇంతలో మీరు అడ్డుపడ్డారు. కవిత్వం రాస్తావా? లేదు సార్. నీ పేరేంటి? స్వప్న. స్వప్న, డ్రీమ్. ఇప్పుడు అర్థమైంది. ఎవరితో లవ్ లో పడి ఉంటావు. ఆ తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మధుర స్వప్నం ఫెయిల్ అయ్యేసరికి సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించావు, అంతేగా? మధుర స్వప్నం కాదు సార్, నాది జాతీయ స్వప్నం. జాతీయ స్వప్నం. మీ ఫాదర్ ఏం చేస్తాడు? నాకు అమ్మా నాన్న లేరు. అనాథ. చిన్నప్పటి నుంచి అనాథ శరణాలయంలో పెరిగాను. 2 రోజులు తింటే 5 రోజులు పస్తాం. దరిద్రం. ఆ దరిద్రాన్ని గెలవాలని అందరి పిల్లల్లా మేము 3 పూటలా తింటూ బాగా చదువుకుంటూ కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఒక గది, ఇలా మా అందరికీ కనీస వస్తువులు కావాలని ఆశపడ్డాను. ఆదర్శం. అందరితో కలిసి మాట్లాడాం, ఒప్పించాం, అప్లికేషన్ రాసాం, కలెక్టర్ని కలిసాం, స్ట్రైక్ చేసాం, ధర్నాలు చేశాం. అన్ని వస్తువులు గల అనాథ శరణాలయం కావాలని ప్రొటెస్ట్ కూడా చేశాం. డెమోక్రసీ. 4 కలెక్టర్లు మారారు. స్థలం శాంక్షన్ కాలేదు. అప్లికేషన్ మాత్రం అక్కడే పడుంది. ఒక్కరు కూడా యాక్షన్ తీసుకోలేదు. బ్యూరోక్రసీ. చివరికి ఊళ్ళో లయన్స్ క్లబ్ వాళ్ళు ప్రజాబంధు అని సన్మానం చేస్తున్న ఓ పెద్ద మనిషిని కలిసాం. మా బాధలు చెప్పుకున్నాం. నన్నొక్కదాన్నే మా వాళ్ళ తరపున ఆయన ఇంటికి రమ్మన్నాడు. వ్యవహారం. తీరా ఇంటికి వెళ్తే ఆయన ఏమడిగాడో తెలుసా? నా యవ్వనం ఆయనకు అప్పగిస్తే నన్నుంపుడు గత్తగా ఉంచుకుని మేము కోరే అనాథ శరణాలయం తన డబ్బుతో కట్టిస్తానన్నాడు. వ్యాపారం. నువ్వేమన్నావు? ఒప్పుకున్నాను. ముందు అనాథ శరణాలయం కట్టించు, తర్వాత ఉంపుడు గత్తగా ఉంటాను అన్నాను. త్యాగం. ఆయనేమన్నాడు? ముందు ఉంపుడు గత్తగా ఉండు, వేలు చూసుకుని అనాథ శరణాలయం తర్వాత కట్టిస్తానన్నాడు. నాకు నమ్మకం కలగలేదు. ఎవరిని హెల్ప్ అడిగినా నా మానం కావాలన్నారు. నా మాంసాన్ని బేరం పెట్టారు. నా ఆశయం ఆకలి అర్థం చేసుకుని ఆశ్రయం ఇచ్చే ఒక్క మగాడు కూడా లేదు సార్. ఈ మగ జంతువుల ప్రపంచంలో ఉంటే ఉంపుడు గత్తగా ఉండాలి, లేదా రేపై చావాలి. ఓ అనాథ బతుక్కి చావు కంటే పరిష్కారం వేరే ఏం లేదు సార్, ఏం లేదు.
కొత్త శరణాలయం కట్టించాలనేది నీ అందమైన కళ. అవునండి. కూర్చో కూర్చో, నో ఫార్మాలిటీస్. సో ఆ స్థలం శాంక్షన్ కావాలని ప్రభుత్వం చుట్టూ, కలెక్టర్ చుట్టూ నువ్వు నీ ఫ్రెండ్స్ తిరిగారు. అవునండి. నువ్వే కలెక్టర్ అయితే స్థలాన్ని శాంక్షన్ చేయొచ్చు, గ్రాంట్ ఇప్పించుకోవచ్చు. అనాథ శరణాలయాన్ని కలెక్టర్ హోదాలో నువ్వే ప్రారంభోత్సవం చేయొచ్చుగా. నేనా కలెక్టరా? ఐఏఎస్ పాస్ కావడం టీ తాగినంత తేలిక కాదు కదండి. కసి, కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఇవి ఉంటే చాలు. ఐఏఎస్ఏ కాదు, ఏం కావాలని సాధించొచ్చు. నా మీద మీకంత నమ్మకం ఏంటి? నీ కళ్ళల్లో పట్టుదల, మాటల్లో నిజాయితీ, ఆలోచనల్లో క్లారిటీ ఇవి చాలు నిన్ను నమ్మడానికి, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి. నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు. నీ కళ నిజమవడానికే కాదు, ఈ వ్యవస్థకు అవసరమైన అస్త్రం లాంటి ఆఫీసర్ కావడానికి. ఏమంటావు? మీ మాటలు గుళ్ళో మంత్రాల్లా పూర్తిగా అర్థం కాకపోయినా నా మంచికే అని అర్థం అవుతుంది. ఆడపిల్లని చూడగానే వెర్రిమోరి కోరికలు, పిచ్చి పిచ్చి వేషాలు, కుక్క తోకల్లా బయట పెట్టే యూత్ ఉన్న ఈ రోజుల్లో మీరు మీ ఇల్లు చాలా డిఫరెంట్ గా, ప్లెజెంట్ గా ఉంది. చావబోయిన నేను స్వర్గం లాంటి ఇంటికే వచ్చి చేరానన్న నమ్మకం కలుగుతోంది. మీరేం చెప్పినా నాకు ఓకే. నో నో నో, డోంట్ జంప్ ఇంటు కన్క్లూజన్స్. మీ ఆడపిల్లలతో వచ్చిన గొడవ ఏది? ఆవేశం వచ్చినా, అనుమానం వచ్చినా పట్టలేం. అన్ని ఎక్స్ట్రీమ్సే. స్వప్న, కలెక్టర్ అవుతావు అనుకుంటే చదువు మనసి వంట పనులేంటి? ఈ ఏరియాలో పాలవాడు, కూరలవాడు, పోస్ట్ మ్యాన్ ఎవరిని కదిపినా అందరికీ మీరంటే మహా ఇష్టం. మీ గురించి అందరూ గొప్పగా చెప్తున్నారు. నేనంటే గిట్టని వాళ్ళు కూడా ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు. ఈ కారం డబ్బా తీసుకో. నేను లేనప్పుడు, ముఖ్యంగా రాత్రి ఎవరైనా తలుపు కొడితే కిటికీ నుంచి ఎవరు వచ్చారో చూసి తలుపు తీయాలి. ఎవరు కనపడకపోతే? ఎవరు కనిపించకపోతే తలుపు తీసి చేతులు డబ్బా పెట్టుకో. మనిషి అనుమానంగా కనిపిస్తే మొగ మీద కారం వేసే. ఐఎమ్ సీరియస్. ఓకే, టేక్ ఇట్. బై. ఓకే. వంట బాగానే చేసావు, అదృష్టవంతుడే. ఎవరు? నిన్ను పెళ్లి చేసుకునేవాడు. ఆగండి ఆగండి. ఎందుకు? ఆ కంచం అక్కడ పెట్టండి, దాంట్లో నేను తినాలి. ఏ రోజు లేని ఈ రోజు ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్? అవును, ఈ ఎంగిలి ప్లేట్లు తినాలని ఎవరు కోరుకుంటారు? మన ఆచారంలో భర్త తిన్న కంచంలోనే భార్య తినాలనుకుంటుందని మీకు తెలీదా? ఆచారంలో ఉండొచ్చు గాని నా జీవితంలో లేదు. సారీ అండి, అనుకున్నాను. సారీ అండి, మీరే తెలియదా? సారీ అండి. ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్. కూర్చోండి. నా మీద కోపంగా ఉందా? లేదు. ఫోన్ చేస్తారా? వద్దు. మీ కంట్లో కారం కొట్టానన్న కోపంతోనే కదా ఫోన్ చేయట్లేదు. పాపిస్తున్నాన్ని
వచ్చిన కొమ్మని నరుకున్నట్టు నాకు అన్నం పెట్టిన మీ కంట్లోనే కారం కొట్టాను. నిజంగా మీరు అనుకోలేదండి, ఎవరో దొంగ సరే అనుకుని. చాలే లొడలొడలొడని. సరే కొంచెం అన్నం తినండి. వద్దని చెప్పానుగా మళ్ళీ. ప్లీజ్, ఐ డోంట్ వాంట్. సర్లే 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 నేనే తినిపిస్తాను. దా. యా. ఇంకా మంట తగ్గలేదా? ఎవరో దొంగ అనుకున్నాను కానీ మీరు అనుకోలేదండి. అర్ధరాత్రి ఏంటి నీ గోల? సారీ చెప్పాను కదండి, పాపిష్టి దాన్ని. ఇదంతా నా వల్లే. మంటగా ఉందా? మంట లేదు, ఏం లేదు. నన్ను వదులుతావా? నేను పడుకోవాలి. ప్లీజ్ వెళ్ళు. పుణ్యం ఉంటుంది తల్లి, ఈ రాత్రికి నన్ను వదిలేయి ప్లీజ్. మీకు ఇంకా కోపం తగ్గలేదు చూసారా? అమ్మా తల్లి, ఇట్రా, కూర్చో. నాకు మంట లేదు, నిన్ను క్షమించాను. నువ్వు బాధపడద్దు, నన్ను బాధ పెట్టు. పడుకో నువ్వు ప్లీజ్. సరే. వెళ్ళు ప్లీజ్. అది ఎక్కడ దొరికిందిరా బాబు? స్వప్న, స్వప్న, what happened? What happened? ఏమైంది? ఏమైంది? నువ్వు రూమ్కి వెళ్ళు. గో ఇన్సైడ్, మూవ్ ఇన్సైడ్. విషయం ఏంటి? ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందింది సార్. టెర్రరిస్టులంతా ఊళ్ళోనే ఉన్నారు. ఎక్కడున్నారు? ఊరు బయట దాబాలో ఇవాళ రాత్రి కలుస్తున్నారు సార్. నువ్వు వెళ్ళు, వెళ్ళు. చెప్పింది గుర్తుందా? ఆర్ యు రెడీ? రెడీ సార్. తాళాలు ఎక్కడ? చూడండి, ఈ పోరాటంలో అందరూ చనిపోవచ్చు, నేను కూడా చావచ్చు. యూ షుడ్ బి ప్రిపేర్డ్. తాళాలు ఎక్కడ? ప్రసాద్ గారి దగ్గర ఉన్నాయి, భోజనానికి వెళ్ళారు సార్. నో టైం. ఫుడ్ తీసుకురా. కమాన్ కమాన్. వాళ్ళ సొఫిస్టికేటెడ్ ఆర్మ్స్ ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ చూడండి. బుల్లెట్ ఇక్కడ 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 తగిలితే సేవ్ చేస్తుంది, కానీ ఇక్కడ తగిలితే ఎవరు సేవ్ చేయలేరు. యూస్ బి ప్రిపేర్డ్ ఉంటాయి. చావడానికి రెడీగా ఉండాలి. కమాన్, తెచ్చేవాళ్ళ. కమాన్, మూవ్ మూవ్. గుర్తుంచుకోండి, వాళ్ళు మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన టెర్రరిస్టు. ప్రాణం పోయినా పర్వాలేదు, పోరాడాలి. యూ షుడ్ ఫైట్. లిసన్, ప్రాణం కట్టిన దేశం ముఖ్యం, కానీ ఈ ప్రయత్నంలో ప్రాణం పోతే గవర్నమెంట్ మీకు 25,000 వెలుస్తుంది, మహా అయితే 50,000 వెలుస్తుంది. ఆ డబ్బు మీ పెళ్ళాం పిల్లలు కిళ్ళి కొట్టి పెట్టుకోవడానికి కూడా సరిపోదు. ఆర్ యు రెడీ? కమాన్, టేక్ ఇట్. కమాన్, తీసుకోండి. మూవ్ 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 మూవ్. They are all trained terrorists. ఇంతకన్నా సొఫిస్టికేటెడ్ వెపన్స్ ఉంటాయి, కానీ మనం సమయస్ఫూర్తితో పని చేయాలి. ఓకే, వి ఆర్ ఫైటింగ్ ఫర్ ద నేషన్. రే గోవిందు, నువ్వెందుకురా? నీ పిల్లలకి తల్లి లేదు, నీకేమైనా అయితే? పర్వాలేదు సార్, నా పిల్లల్ని కాపాడడానికి మీరున్నారు సార్. దాట్స్ గ్రేట్. హీస్ అ ట్రూ ఇండియన్. చూడండి, ఆ టెర్రరిస్ట్ ని కుక్కలు చెప్పినట్టు చంపాలి, వెనకాడొద్దు. ఓకే, రిమెంబర్ వి ఆర్ ఫైటింగ్ ఫర్ ద నేషన్. ఆల్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. సీతయ్య గారి మనిషి మోటార్ బైక్ మీద వచ్చి అన్ని చూసుకుని రౌండ్ కొట్టి వెళ్ళాడు సార్. ఓవర్ సార్. సార్, కానిస్టేబుల్ గోవింద్ రిపోర్టింగ్ సార్. మనం అనుకున్నట్టుగానే టాటా సియారాలో సీతయ్య మనుషులు 4 వచ్చి పూర్తిగా రౌండప్ చేశారు సార్. ఓవర్ సార్.
నమస్తే అన్న. బహదూర్ రిపోర్టింగ్ సార్. సీతాకుడు కారులో వచ్చాడు. అతని చేతిలో బ్రీఫ్ కేస్ కూడా ఉంది. ఓవర్ సార్. हेलो कैसे? ఫైన్. पिताजी कैसे? एनी प्रॉब्लम? మీలాంటి అండర్ వరల్డ్ దాదాతో కనెక్షన్ ఉంటే ప్రాబ్లం ఏముంటుంది? మీది ఫాదర్ మాత్రం సామాన్యమైన వాడా? సబ్కే ఆత్మ రేఖలు ఉంటాయి. మగర్ మీ ఫాదర్ చేతిలో స్టేట్ లోని గుండాలందరూ ఉన్నారు. దేకో భాయ్, మీది వెపన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. క్యాష్ సూట్ కేసులో ఉంది. మాల్ కార్ మే హై. Sir, deal is going on. Over, sir. इंस्पेक्टर, डोंट शूट. मैं बहुत बड़ा आदमी हूँ. डोंट शूट. देखो, मेरे पीछे बहुत बड़ा लोग है. मुझे कुछ हुआ तो तू गए कम से. तू है कम से. తప్పించుకోవడానికి ట్రై చేయొద్దు. సరెండర్ అయిపో. నేను సరెండర్ అవుతా. డోంట్ షూట్ నా. డోంట్ షూట్ హిమ్. అతన్ని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం దండన ఇప్పిద్దాం. ప్లీజ్ పుట్ ద గన్ డౌన్. देखो इंस्पेक्टर, डोंट शूट.
ఏంటండి ఎంత బ్లడ్ పోయిందేంటండి? దెబ్బ తగిలితే పోయేది బ్లడ్. మీరు కట్టండి. అవును, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? భర్తలు పోయిన భార్యలు ఉన్నారు, తండ్రులు పోయిన పిల్లలు ఉన్నారు. వెళ్ళి అక్కడ వాళ్ళని ఓదార్చు. వాళ్ళని ఓదార్చడానికి నేనెవరిని? మీకు రుణపడున్నాను. మీకు సేవలు చేసి ఆ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ మీ భార్యనయ్యుంటే మీ బాధ్యతను పంచుకునేదాన్ని. మీ తరపున వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చేదాన్ని. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి భార్య హోదా అక్కర్లేదు. మనిషి హోదా చాలు. ఏం బహదూర్? సార్, భోజనాలు పెట్టించాను మేడం. ఎవరి పిల్లలు? చచ్చిపోయిన కానిస్టేబుల్ గోవింద్ పిల్లలు. మేడం రాత్రి వీళ్ళ ఇంటికెళ్ళి తీసుకొచ్చారు. మీరు చెప్పిన పని చేయడానికి మీ ఫ్రెండ్స్ చాలు. మీరు అనుకున్నది గ్రహించి చేసేదే మీ భార్య. ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు. మిస్టర్ స్టాలిన్, న్యాయాన్ని చట్టాన్ని కాపాడాల్సిన ఉద్యోగం నీది. లా మేకర్ గా కాకుండా లా బ్రేకర్ గా ఏంటి తొందరపాటు? తొందరపాటు కాదు సార్. ఎవరైనా మీ కన్న కూతురునో చెల్లినో రేప్ చేస్తుంటే షూట్ చేస్తారా, లేదా తొందరపడకూడదని పోలీసుకు ఫోన్ చేసి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తారా? చెప్పండి సార్. మీ కోరువులు దేశానికి కోరువులా సార్? పర్మిషన్ లేకుండా ఆర్మరీ ఆఫీస్ కిందకి వెళ్ళావు. మీరు ఎందుకు పగలగొట్టావు? గన్స్, రైఫిల్స్, బుల్లెట్ ప్రూఫ్ లూటీ చేసి ఒక రౌడీల రైడింగ్ ఎందుకు వెళ్ళావు? నీ ఏరియా కానీ తోటి ఏమి అధికారం? అధికారం కాదు సార్, అవసరం, ఎమర్జెన్సీ. కోయంబత్తూర్ బ్లాస్ట్ లో తప్పించుకున్న ఆ టెర్రరిస్టు దాబాకు వస్తారని తెలిసింది. ఎనీ టైం వాళ్ళు తప్పించుకోవచ్చని కూడా తెలిసింది. ఉద్యోగ ధర్మాన్ని నమ్మి నానా ప్రాణాలకు తెగించే నలుగురిని పోగేసి అక్కడికి వెళ్ళారు. ఒక టెర్రరిస్ట్ కూడా పారిపోకుండా అడ్డుకున్నాం సార్. వీరు వాళ్ళు బద్దలు కొట్టి రైఫిల్స్ తీసుకెళ్లడం తప్పు కావచ్చు సార్. కానీ తప్పు ఒప్పును ఆలోచిస్తూ కూర్చుంటే టెర్రరిస్టులు పారిపోవచ్చు, ఇంకో చోట బ్లాస్టింగ్ జరగవచ్చు, 100 మంది అమాయకులు బలి కావచ్చు సార్. నీకేది న్యాయవంతం వస్తే చేసేయడానికి నువ్వు మాఫియా గ్యాంగ్ లో పనిచేయడం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావు. నీకు జీతం ఇచ్చి గౌరవం ఇచ్చి పోషిస్తున్న డిపార్ట్మెంట్ రూల్స్ పాటించడం నీ బాధ్యత. ప్రజాప్రభుత్వంలో ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్న మన డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క రూపాయికి న్యాయం చేస్తే అది సార్ బాధ్యత. మన జీతాలకి, కాకి యూనిఫామ్లకి, టోపీలకి, బూట్లకి, తుపాకులకి, బుల్లెట్స్లకి, మన అద్దెలకి, బిల్డింగ్స్లకి, మన కార్లకి, జీపులకి, పెట్రోల్కి, ప్రోటోకాల్కి ఖర్చు పెడుతుంది ప్రజల డబ్బు. కానీ కాపలా కాస్తున్నది ఎవరికి సార్? డబ్బున్న పెద్దోళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పెళ్లిళ్ళకి, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ ప్రజలని ఫుట్బాల్ ఆడుతున్న పెద్ద మనుషులకి, వాళ్ళ ఇళ్లకి, అసెంబ్లీకి అర్థం తెలియని మహానుభావులకి, పార్లమెంట్ పరువు తీస్తున్న ప్రజా నాయకులకి ఖర్చు పెడుతున్నది ప్రజల డబ్బు. కానీ కాపలా కాస్తున్నది దేశ ద్రోహులుగా సార్. కుక్కకున్న విశ్వాసం కూడా మనకు లేదే సార్. తిండి పెట్టేది ప్రజలు, కానీ కాపలా కాసేది వేరొకరుగా. ఇదేనా సార్ మనం నెరవేరుస్తున్న బాధ్యత? మిస్టర్ స్టాలిన్, మాకు కావాల్సింది నీ ఆర్గ్యుమెంట్ కాదు, సంజాయిషి చెప్పాల్సింది నేను మాత్రమే కాదు సార్. నాతో పాటు మీరు మన డిపార్ట్మెంట్ మొత్తం ప్రజలకు చెప్పాలి సార్ సంజాయిషి. ఇడ్లీ కావాలని హోటల్కి వెళ్ళి డబ్బిస్తే ఇడ్లీ దొరుకుతుంది. చదువుకోవాలని స్కూల్కి వెళ్తే చదువు చెప్తారు. కావాల్సిన నంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ దొరుకుతుంది. కానీ పోలీస్ స్టేషన్కి వస్తే న్యాయం దొరుకుతుందనే గ్యారంటీ ఎందుకు లేదు సార్? మిస్టర్ స్టాలిన్, సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ. ఎంతో మంది దొంగలు తప్పించుకుంటున్నారు, ఎంతో మంది హంతకులు దర్జాగా తిరుగుతున్నారు, మరింతో మంది సేడిస్టులు విడుదలవుతున్నారు. ప్రజలు మనకిచ్చిన డబ్బుకి, మన మీద పెంచుకున్న నమ్మకానికి ప్రతిఫలం ఇస్తున్నామా సార్? అమాయక ప్రజల డబ్బుని అన్యాయంగా వృధా చేస్తున్నందుకు ప్రజలకి మనం చెప్పాలి సార్ సంజాయిషి. మిస్టర్ స్టాలిన్, టెర్రరిస్టులు పట్టుకోవడానికి వెళ్ళిన నువ్వు పోలీసులు రాగానే ఎస్పీ కళ్ళ ముందే లొంగిపోతానంటున్న టెర్రరిస్టులు కాల్ తప్పి నీ పరి దాటావు. పరిధి ఏంటి సార్? నా కళ్ళ ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ ని బూట్లతో తన్ని బుల్లెట్స్ తో కాల్చిన ఒక టెర్రరిస్ట్ రాస్కల్ ని నా భుజం మీద తీసుకొని హాస్పిటల్కి వెళ్లి నా రక్తం ఇచ్చి కాపాడి ప్రభుత్వానికి అప్పచెప్పాలా సార్? ఈస్ దిస్ ద వే టు ట్రీట్ ఎ టెర్రరిస్ట్? నో సార్, ఐఎమ్ వెరీ సారీ. అలాంటి ఆత్మవంచన నా వల్ల కాదు సార్. అరెస్ట్ చేసి ఏం చేస్తాం సార్? రేపు జైలుకి వెళ్తాడు, కోర్టుకు వెళ్తాడు, బెయిల్ మీద బయట తిరుగుతాడు, ఎలక్షన్ వస్తే నిలబడతాడు, ఏదో ఒక పార్టీలో చేరుతాడు, ఎంపీలో ఎమ్మెల్యేలో అవుతాడు, ప్రజాస్వామ్యంతో ప్రజలతో ఫుట్బాల్ ఆడతాడు, పార్లమెంట్ ని అసెంబ్లీని తన టాయిలెట్ గా వాడుకుంటాడు. అలాంటి ఒక దొంగకి నాలాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ మీ ప్రోటోకాల్ ప్రకారం సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి వస్తే నా బ్లడ్ బాయిల్ అవుతుంది సార్. సార్ ఒక నిమిషం సార్ ప్లీజ్. మీ ఉద్యోగాలు, మీ యూనిఫామ్ వెనుకున్న మీ గుండెల్ని ఒక్కసారి అడగండి సార్. నేను ఇంత మాట్లాడుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అర్థమవుతుంది. సార్, నా దేశ భవిష్యత్తు కోసం, దేశభక్తితో ఒక టెర్రరిస్ట్ ని చంపినందుకు ఈ దేశం గర్వపడాలి సార్, బాధపడకూడదు. వాట్ డూ యు మీన్? నీ పక్క ఆఫీసర్ చూసైనా నువ్వు ఫాలో అవ్వలేవా? పక్క ఆఫీసర్ ని చూసి ఫాలో అవ్వమంటున్నా. ఓకే సార్, కానీ పొరుగు దేశాలను చూసి మన డిపార్ట్మెంట్ ఎందుకు ఫాలో అవుతుంది సార్? ఇరాన్ ని చూడండి, మనకన్నా సచ్ ఎ స్మాల్ కంట్రీ. అక్కడ తప్పు చేస్తే వెంటనే శిక్షించే ఇన్స్టంట్ జస్టిస్ పాలసీ ఉంది సార్. ఎవడైనా ఒకడు రేప్ చేస్తే వాడిని ఆ అమ్మాయి చూపిస్తే సాక్ష్యాధారాలతో వాడిని తీసుకొచ్చి నడి రోడ్లో కొయ్యపాతి శుక్రవారానికి వాడిని ఉరి తీస్తారు సార్. ఆ అమ్మాయి చేతులతోనే తాడు లాగిస్తారు.
ఇలాంటి దౌర్భాగ్యుడు మళ్ళీ ఈ దేశంలో పుట్టకూడదని అందరూ నమాజ్ చేస్తారు. కన్న తల్లిదండ్రులు కూడా కంట తడి పెట్టకుండా ఆ నమాజ్ లో పాల్గొంటారు సార్. సార్, నిప్పు కాలితేనే పిల్లలు దూరంగా ఉంటారు. తప్పు చేస్తే వెంటనే శిక్ష పడుతుందని తెలిస్తే జనం భయపడతారు. ఈ రోజు నేరం చేసి 15 సంవత్సరాలు మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి సాగుతూ ఉంటే ఈ దేశంలో స్కామ్లు జరుగుతూనే ఉంటాయి సార్. సంవత్సరానికి ఒక ప్రభుత్వం మారుతూ ఉంటే అసెంబ్లీ డ్రామాల్ని, పార్లమెంట్ సినిమాల్ని టీవీలో ప్రజలు చూస్తూనే ఉంటారు సార్. ఈ దేశం బాగుపడాలంటే పోలీస్ పవర్ పెరగాలి సార్. మనం ఇచ్చే శిక్ష ఇంకా కఠినంగా, త్వరితంగా ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు వైప్ అవుట్ కరప్షన్, ఇట్ ఇస్ ఓన్లీ విత్ ఇన్స్టంట్ జస్టిస్ అండ్ ఇన్స్టంట్ పనిష్మెంట్. అండ్ ఆ నమ్మకంతోనే నేను ఆ టెర్రరిస్ట్ ని కాల్చాను సార్. అండ్ ఐ బిలీవ్ వాట్ ఐ డిడ్ వాజ్ రైట్. మిస్టర్ స్టాలిన్, నీ ఏరియా గాని చోట రైట్ చేసి టెర్రరిస్ట్ కాల్ చంపినందుకు నీ మీద ఎంక్వైరీ కమిటీ వేస్తున్నావు. అంతవరకు నేను సస్పెండ్ చేస్తున్నావు. ఇప్పుడు కొట్టారు సార్ రియల్ బుల్లెట్. ఆ టెర్రరిస్ట్ నా కొడుకు నా భుజం మీద బుల్లెట్ కొడితే దాన్ని గోటితో తీసి పారేశాను సార్. ఐ డోంట్ కేర్ ఫర్ దాట్. దేశం కోసం మంచి పని చేశానని గర్వంతో ఉన్నాను సార్. మెచ్చి మేకతోలు కప్పకపోయినా నేను చేసింది తప్పని యు ఆర్ సస్పెండెడ్ అంటున్నారే. ఆ పదాల్లో ఉన్న ఒక్క అక్షరం ఇక్కడ బుల్లెట్ లా గుచ్చుకున్నాయి సార్. ఈ మధ్య నేను చచ్చిపోయే వరకు జరిగిపోదు సార్. సార్, I accept your suspension. But I am proud of what I did. Because I love my country and my job. Jai Hind. స్టాలిన్, నేను నిన్నటి నుంచి అన్నం తినలేదు. ఎందుకు ఎందుకు తినాలి? ఎందుకు తినాలా? బతకడానికి. ఎందుకు బ్రతకాలి? తప్పదుగా, పుట్టినందుకు. ఎందుకు పుట్టించావని రోజు ఆ దేవుణ్ణి అడుగుతున్నాను. హలో, నిన్న ఐఏఎస్ కి ఆన్సర్స్ తో ప్రిపేర్ అవ్వమంటే క్వశ్చన్స్ రెడీ చేస్తున్నావా? నా లైఫ్ ఒక క్వశ్చన్ అయింది. నిన్న బజార్లో వెళ్తుంటే ఒకడు నా మెడ చూసి కాళిదాసే కవిత్వం వినిపించాడా? నీ మెడ ఖాళీగా ఉంది, టూలెట్టా అంటూ క్వశ్చన్ వేశాడు. నిన్న సంచి తీసుకుని వెళ్తుంటే పక్కింటి పిన్ని గారు రైతు బజార్కి వెళ్తున్నావా అన్నారా? లేదు, ఎంతకాలం ఒక మగారితో కలిసి ఉంటావమ్మా, అసలు మీ ఇద్దరి మధ్య వ్యవహారం ఏంటి, నువ్వు ఆయన ఉంచుకున్నావా లేక ఆయన నిన్నుంచుకున్నాడా అంటూ క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసింది. మీరేమో ఎప్పుడు చదవాలంటారు, చుట్టూ ఇంతమంది కామెంట్స్ చేస్తుంటే ఐ కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. నేను కాన్సన్ట్రేట్ చేయాలంటే వీళ్ళందరి కామెంట్స్ ఆగాలి, వీళ్ళందరి నోళ్ళు ముయించాలంటే దానికి మన పెళ్లే పరిష్కారం. స్వప్న, నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, నా లైఫ్ బుక్ లో పెళ్లి చాప్టర్ లేదని. అన్నం తినిపించే చేతిలోనే అన్యాయాన్ని ఎదిరించే చూపుడు వేలుంటుంది. నేను అన్యాయాన్ని ఎదిరించడం కోసమే బతుకుతున్నాను. ఎక్కడో పుట్టాను, ఈ ఎదురీతలు ఎక్కడో పోతాను. పోయేవాడు కోసం ఆశ పెట్టుకోవడం అనవసరం స్వప్న, ప్లీజ్. మరి తనేమవుతుంది? బుద్ధిగా చదివితే ఐఎస్ సెలెక్ట్ అవుతుంది, తర్వాత కలెక్టర్ అవుతుంది. తర్వాత తర్వాత ఏంటి? ఒక బాధ్యత గల ఆఫీసర్ అయి ప్రజలకు సేవ చేస్తుంది. ఆ తర్వాత ఏంటా తర్వాత? ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకుంటుంది, అంతేగా? ఆ ఎవరో ఒకరు నువ్వెందుకు కాకూడదు? కూడదు అనుకున్నప్పుడు తననెందుకు కాపాడాలి? గాలికి కొట్టుకుపోతున్న తన జీవితాన్ని ఎందుకు చేతుల్లోకి తీసుకున్నావు? ఎందుకు చదివిస్తున్నావు? అసలు ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నావు? తర్వాత మాట్లాడుకుందాం. అదేం కుదరదు, జడ్జిమెంట్ ఇప్పుడే చెప్పాలి. అడుగుతుంటే ఎంగిల్ ప్లేట్ చేతిలో పెట్టి వెళ్తాడేంటి? మగాడు తను తిన్న ప్లేటు ఎవరి కోసం వదిలి వెళ్తాడు? భార్య కోసం. ఎప్పుడూ తన కంచాన్ని తనే కడుక్కునే ఆయన ఈ రోజు ఈ కంచం ఎవరి కోసం వదిలి వెళ్లారు? నా కోసమేగా. స్వప్న, 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 స్వప్న.
Stop it! ఎవరు పంపారు? Stalin! అయ్యో! చెప్పరా! Stop it! Stop it! He tried to kill me! ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయి. No. కానిస్టేబుల్స్, ఎవరు పంపారు? అడగండి ఆయన్ని. Take him away. ఏయ్, నన్ను ఎందుకు లాక్కున్నారా? ప్రసాద్, వాడు నన్ను మర్డర్ చేయడానికి అటెంప్ట్ చేశారు. వాడిని అడుగు. బహదూర్, డోంట్ లివ్. ఏయ్, వదలండి. బహదూర్, he tried to kill me. నన్ను ఎందుకు లాక్కున్నారా? ఎవరు పంపారు? అడగండి ఆయన్ని. బహదూర్, నువ్వు వెళ్ళి స్టాలిన్ గొడవ చేయకుండా చూడు. వెళ్ళు. స్వప్న, కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు చూడు. ఏంటిది? తీసి చూడు. బ్యూటిఫుల్. ఏంటి మీకు ఆరెంజ్ కలర్ అంటే అంత ఇష్టమా? నువ్వు ఇష్టం. నీకు చీర కొనివ్వడం ఇష్టం. ఇప్పుడే పండగ కూడా కాదే. జీతం మీద బతికే పోలీసు వాడికి పెళ్ళానికి చీర కొన్నప్పుడే పండగ. నా కోసం తెచ్చారా? ఈరోజు పేడే కూడా కాదే. ఏరియర్స్ ఏమైనా ఇచ్చారా? ఇదే రోజు సంవత్సరం క్రితం మొదటిసారి నిన్ను చూసినప్పుడు ఆకాశం ఈ రంగులోనే ఉంది. అందుకే ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో ఈ చీర కొనాలని ఆశపడ్డాను. కానీ ఎప్పుడో రావాల్సిన అరియర్స్ రాక, చీర కొనలేక, పైకి చెప్పుకోలేక, కోరిక దాచుకోలేక, ఏం చేయాలో తెలియక నేను చివరికి సిగరెట్లు మానేసి చీర కొన్నారనమాట. అలా కాదు, బోనస్ ఇవాడే తీసుకున్నాను. వచ్చింది అరియర్స్ ఇవాడే వచ్చింది నాకు. మీకు అబద్ధం చెప్పడం కూడా రాదండి. మీరు నా కోసం వద్దండి ప్లీజ్. నీకోసమే. బికాస్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ స్వప్న. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ స్వప్న. ప్రాణాలు తీసుకోవాలని పారిపోతున్న నన్ను కాపాడి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. మీ శ్రీమతిగా ఎంతకు మించిన బహుమతి ఇంకేముంది? మీ సహచర్యం చాలండి. నాకు ప్రామిస్ చేస్తారా? ఏంటది? నాకు చీర కొనాలని మీకు అనిపిస్తే అప్పుడు నాకు ముద్దు ఇవ్వండి చాలు. నా కోసం మీరేం మానక్కర్లేదు. నాకిప్పుడు చీర కొనాలనిపిస్తోంది. అర్జెంట్. ఐఏఎస్ పోస్టింగ్ వచ్చింది. ఈ రోజు రిపోర్ట్ చేయాలి. అవును. మరెందుకు వచ్చావు ఇక్కడికి? వై డిడ్ యూ కమ్ హియర్? ఐఏఎస్ ట్రైనింగ్ మాన్యువల్ ఏముంది? పేజ్ 6 చాప్టర్ 2 క్లాస్ 4. ఐఏఎస్ సెలెక్ట్ కాగానే ట్రాన్సిట్ టైం తప్ప ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వెంటనే డ్యూటీకి రిపోర్ట్ చేయాలి. ఐ సెడ్ గో. గో. నో 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 టియర్స్. కన్నీళ్ళొద్దు. మనది మధుర స్వప్నం కాదు, జాతీయ స్వప్నం.
మనం ప్రేమికులం కాదు, సైనికులం. Come on, promise చేయి. Come, promise చేయి. జాతీయ పతాకం సాక్షిగా, నీ మాంగళ్యం సాక్షిగా, మన బంధం సాక్షిగా. జాతీయ పతాకం సాక్షిగా, నా మాంగళ్యం సాక్షిగా, మన బంధం సాక్షిగా. బాధ్యత నా ఊపిరి, బాధ్యత నా ఊపిరి, ఉద్యోగ ధర్మం నా ప్రాణం, ఉద్యోగ ధర్మం నా ప్రాణం, కర్తవ్యం నా ఉనికి, కర్తవ్యం నా ఉనికి. ఆ తర్వాతే భర్త ప్రేమ బంధం అన్ని. ఆ తర్వాతే భర్త ప్రేమ బంధం అన్ని. ఆ తర్వాతే ఆ తర్వాతే భర్త ప్రేమ బంధం అన్ని. చెప్పు చెప్పు. నో, మనం సైనికులం, ప్రేమికులం కాదు. మనది జీవితం కాదు, పోరాటం. మనకు విజయం కావాలి, విజయం. విషాదం వద్దు. నో సెంటిమెంట్స్, నో టీయర్స్. వి షుడ్ రైజ్ అబౌవ్ ఆల్ హ్యూమన్ వీక్నెసెస్. చెప్పు చెప్పు. ఆ తర్వాతే భర్త ప్రేమ బంధం అన్ని. ఆ తర్వాతే భర్త ప్రేమ బంధం అన్ని. గుడ్ గుడ్. గో 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 రిపోర్ట్ యువర్ డ్యూటీ. గో, దేర్ ఇస్ నో టైం. గో గో రిపోర్ట్ ఫస్ట్. అండ్ రిమెంబర్, డ్యూటీ ఫస్ట్. హా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. 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 నమస్కారం కలెక్టర్ అమ్మగారు. నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టడం సంస్కారం అని మీ అమ్మా నాన్న చెప్పుండాలే. ఓ, నువ్వు అనాథవు కదూ. సారీ అమ్మా, ఆ టాపిక్ కుదిరి. నా పేరు సీతయ్య. పుట్టింది కంకిపాడు, పెరిగింది కరాలపాడు, చదువుకుంది పునాదిపాడు. నేను నీలాగా పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదనుకో, ఏదో ఫస్ట్ క్లాస్ ఫెయిల్ అయి మానేశా. చదువులో ఫెయిల్ అయినా జీవితంలో మాత్రం ఎన్నడూ ఫెయిల్ అవ్వలేదు. మీ హిస్టరీ ఆపి ఇంతకీ మీరొచ్చిన పనేంటో చెప్పండి. ముందు పాయింట్కి వచ్చేయండి సార్. సార్ మీరు కూర్చోండి సార్. సారీ మేడం. ఇంతవరకు ఈ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ నేనొస్తే లేచి నిలబడేవాళ్ళు, నేను కూర్చుంటే గాని కూర్చునేవాళ్ళు కాదు. కానీ కనీసం నన్ను కూర్చోమని కూడా అడగని మొట్టమొదటి ఆఫీసర్ నువ్వే. పర్వాలేదు పర్వాలేదు. ఇందులో 15 లక్షలున్నాయి. 58 సంవత్సరాల తర్వాత నువ్వు ఉద్యోగం వదిలేటప్పుడు వచ్చేంత డబ్బు ఉద్యోగంలో చేరగానే నీకొస్తోంది. అనాథమైన అదృష్టవంతురాలివి. మిస్టర్, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎక్కువ అనిపించిందా? పోనీ తగ్గించేస్తాను. అసలు విషయం ఏమిటంటే, అసెంబ్లీ పక్కన 250 ఎకరాల పోరంబోకు స్థలం లేదు, అదేనమ్మా పబ్లిక్ గార్డెన్స్ అంటారు. దాన్ని నాకు స్వాధీనం చేసినట్టు సంతకం కొట్టించావనుకో, అదంతా నా ప్రైవేట్ గార్డెన్స్ గా చేసుకుంటా. అందుకు అడ్వాన్స్ ఈ 15 లక్షలు. ఏంటి, లంచవా? నీళ్లల్లో తిరిగే చేప నీళ్లు తాగకుండా ఎలా ఉండలేదో, ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు లంచం తీసుకోకుండా బ్రతకడం కష్టమమ్మా. చూడండి, ఇంతకు ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీరిచ్చే డబ్బు కోసం ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టుండొచ్చు. కానీ నేను అలాంటి దాన్ని కాదు. ఇలాంటి పెట్టెలు 10 ఇచ్చినా కూడా చట్ట వ్యతిరేకంగా నేనే పని చేయను. మర్యాదగా బయటికి నడవండి, లేకపోతే నాకు లంచం ఇవ్వబోయారని మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తా. నాకు ఆ మెజిస్టీరియల్ పవర్స్ ఉన్నాయని మీకు తెలుసా? నీ పవర్సే కాదమ్మా, సీఎం, పిఎం, మన దేశ ప్రెసిడెంట్ పవర్స్ కూడా నాకు తెలుసు. చూడు, కలెక్టర్ ఆఫీసులో పవర్స్ కలెక్టర్ల చేతుల్లో ఉండవు, కాంట్రాక్టర్ల చేతుల్లో ఉంటాయి. అసలు ఈ కలెక్టర్ ఆఫీసే నా అధీనంలో ఉంది. అనవసరంగా నాబోటి వాడితో విరోధం పెంచుకోకు, నీకే మంచిది కాదు. ఇప్పుడు తీసుకో, సంతకం పెట్టు. ఇంకా కావాలంటావా? అడుగు, పంపిస్తా. మర్యాదగా బయటికి వెళ్తారా లేక సెక్యూరిటీని పిలవమంటారా? సెక్యూరిటీ, 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 సెక్యూరిటీ. ఎవ్వరు రారు.
ఆయన ముందే చెప్పారు కదమ్మా కలెక్టర్ ఆఫీస్ లో పవర్స్ అన్ని కాంట్రాక్టర్ చేతిలో ఉంటాయని. ఆయన ఈ రూములో ఉండగా నువ్వెంత అరిసి గీ పెట్టినా ఎవ్వరూ రారు. Shit! Hey, let's... Get up! Hey! Get up! Hey! Shut up! Get out! I said get out! I said get out! అవయ్యా ప్రసాదు రా చూడవయ్యా ఇవిడ చైతి అది కాదు వాట్ ద ప్రాబ్లం మేడం? ఇతను నాకు లంచం ఇవ్వాలని ప్రయత్నించాడు. Throw him out! నేను చూసుకుంటాను. గో గో అవే. ఏయ్, అనాలే. ప్రసాద్. సార్. గెట్ అవుట్. ప్రసాద్ మూవ్. ఏయ్, వెళ్ళు. గో అవే. గెట్ అవుట్. హై. ప్రసాద్ సార్ ఎందుకు సార్ గొంతు గొంతు చించుకుంటారు? చించుకోవడం కాదురా నీ గొంతు పిసిగేయాలి. గవర్నమెంట్ నీకు జీతం ఎంత ఇస్తోంది? 15,000. నేనెంత ఇస్తున్నాను? 1,00,000. అంటే గవర్నమెంట్ నీకు బిస్కెట్లు పెడుతుంటే నేను నీకు బిర్యానీ తినిపిస్తున్నాను అన్నమాట, అవునా? గురుగారు కుక్కకు 4 బిస్కెట్లు అయితే విశ్వాసం చూపిస్తుంది. ఇతను చికెన్ బిర్యానీ తిని చీకేసిన ముక్కని ఇసేసినట్టు మిమ్మల్ని కలెక్టర్ ఆఫీస్ నుంచి బయటికి గంటేశాడు. టేక్ కేర్. సార్ సమయానికి నేను రాబట్టి అది అక్కడితో ఆగింది. అదే స్టాలిన్ లాంటి వస్తే అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ తో బొక్కలో తోస్తుండేవాడు. అయినా మొగుడు కొట్టినందుకు కాదు ఆడబిడ్డ నవ్వినందుకు అన్నట్టు అది గెట్అవుట్ అనడం పోయి నేను గెంటేయడం పెద్ద సీన్ అయిందా? సార్ ఆలోచించండి సార్. మీరు రౌడీ అనేగా మీరు నమస్కారం పెట్టే తిరిగి నమస్కారం పెట్టలేదు. మీకే పవరు లేదనేగా ఆవిడ మిమ్మల్ని గెట్అవుట్ అంది. అదే మీరు పదవిలో ఉంటే ప్రోటోకాల్ ప్రకారం ముందు తనే నమస్కారం పెట్టేది. ఫస్ట్ క్లాసే ఫెయిల్ అయిన వాడిని నాకు పదవి ఏమిటయ్యా? దాని గురించి మన దేశంలో పాకి పని చేయడానికన్నా క్వాలిఫికేషన్ కావాలేమో గానీ రాజకీయంలో ఎంత అవ్వడానికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదండి. అధికార పార్టీలో చేరండి. మిమ్మల్ని ఇమీడియట్ గా మినిస్టర్ని చేస్తారు. ఆ పదవిని అడ్డం పెట్టుకుని కేసులు కొట్టేయచ్చు, కాసులు సంపాదించుకోవచ్చు. కానీ నాకు అన్ని పార్టీలతోనూ కనెక్షన్లు ఉన్నాయే. అధికార పార్టీలో చేరితే మిగతా పార్టీలతో లింకులు పోతాయి కదయ్యా. ఏమీ తెగవు. జనం ఉన్నప్పుడు లింకులు లేనట్లు మాట్లాడుకుంటారు. జనం లేనప్పుడు కలిసి లిక్కర్ పంచుకుంటారు. దానే రాజకీయం అంటారు. మొత్తానికి నాళ్లకు చక్కని ఐడియా ఇచ్చావయ్యా కాకి. అంటే నేను పెట్టిన బిర్యానీ నీకు బాగా జీర్ణమైందన్నమాట. రేపే అధికార పార్టీలో చేరబోతున్నా. దొండ ముదిరితే ఓసర వెళ్ళి రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు. ఏంట్రా? అదే సార్ మీరు అధికార పార్టీలో జాయిన్ అవడమే కరెక్ట్ అంటారు. అంతకంటే ముందు బ్యాలెన్స్ వర్క్ ఒకటి ఉందరా. ఏంటి సార్ అది? శని పోతూ పోతూ మేలు చేసిపోతాడంటారు. నేను రౌడీయిజంలో నుంచి పోతూ పోతూ ఆ కలెక్టర్ అమ్మకు కీడు చేసి పోబోతున్నా. యాక్షన్ కి రియాక్షన్ కి గ్యాప్ ఉండకూడదు కదా. ఎక్కడ రాది ఎక్కడది?
చాలా థ్యాంక్స్ అమ్మా, మీరంతా సమయానికి వచ్చి సాయం చేశారు. అందే ఉందమ్మా, సాటి మనిషి బాధల్లో ఉంటే ఆ మాత్రం సాయం చేయరా? యూ మే ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయిగా ఆరోపించబడిన ఈ స్టాలిన్ ఈ హత్య చేశాడు అనడానికి సేకరించిన సాక్ష్యాధారాలు పోలీసుల ద్వారా ఇప్పటికే సమర్పించడం జరిగింది. కానీ ఈ కేసు నుంచి ఏ శిక్ష లేకుండా ఇతను తప్పించుకోగలడని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇతని భార్య ఈ జిల్లాకి అసిస్టెంట్ కలెక్టర్. ఆమె తనకున్నటువంటి పలుకుబడితో, హోదాతో ఈ కేసును తప్పుదారి పట్టించి లాయర్లను, సాక్షులను ప్రభావితం చేస్తుందని నాకు అనుమానంగా ఉంది. అటు చూడండి, ఆవిడికి తన డ్యూటీ పట్ల శ్రద్ధ ఉందో, భర్త కేసు పట్ల శ్రద్ధ ఉందో మీరే ప్రశ్నించండి యువర్ ఆనర్. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. తన భర్త కేసు విచారణ జరిగేటప్పుడు భార్య కోర్టుకు రాకూడదని ఏ చట్టము చెప్పలేదు. రాకూడదు, ఎందుకంటే ఆమె స్టాలిన్ భార్య మాత్రమే కాదు, ఈ జిల్లాకి అసిస్టెంట్ కలెక్టర్ కూడా. స్టాలిన్ కి రేపు శిక్ష పడిన తర్వాత మెటర్నిటీ లీవ్ పెట్టలేదు కాబట్టి ఇప్పుడే మెటర్నిటీ లీవ్ పెట్టానని చెప్పొచ్చు యువర్ ఆనర్. Why did you come here? ఎందుకు వచ్చావు ఇక్కడికి? రా. Come. రా. I said come. రా. రా. ఇదిగో భగవద్గీత. ప్రమాణం చేయి. ప్రమాణం చేయి. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేయి. జడ్జి గారి ముందు, పబ్లిక్ ముందు ప్రమాణం చేయి. మనమిద్దరం భార్యాభర్తలుగా విడాకులు తీసుకుంటున్నాం. ప్లీజ్. నేను ఈమె భర్తనే ఒకే ఒక కారణంగా ఈమె ఉద్యోగానికి ఏ చెడ్డ పేరు రాకూడదు. ప్లీజ్ చెప్పు. భర్త ముఖ్యం కాదు, డ్యూటీ ముఖ్యం. బంధం ముఖ్యం కాదు, బాధ్యత ముఖ్యం. నీకు నా మీద ఉన్న ప్రేమ ఏ మాత్రం నిజమైన ప్రమాణం చేయి. ఇవాళ నుంచి మనమిద్దరం భార్యాభర్తలం కాదని. ఇప్పుడే విడాకులు తీసుకుంటున్నాం. సిన్సియర్ ఆఫీసర్. ఎస్, నేను విడాకులు ఇచ్చేశాను. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి విడాకులు తీసుకున్నాం. ఒక వారం రిమాండ్ లో ఉంచమని కోరుతూ అతని ఆవేశం, మానసిక తీవ్రత తగ్గే వరకు రౌడీ షీటర్ రాజు హత్య కేసును వాయిదా వేస్తున్నాం. స్టాలిన్, డైవర్స్ ఇవ్వాల్సినంత అవసరం నీకేమొచ్చింది? ఎందుకు ఇంత తొందరపడ్డా? స్వప్న ముందు నీ భార్య అయింది, ఆ తర్వాతే కలెక్టర్ అయింది. నీ భార్యగా ఆమె కోర్టుకొస్తే తప్పేంటి? డైవర్స్ ఇచ్చే అధికారం నీకెవరిచ్చారు? ఈ జిల్లాలో భర్త కోసం జైలుకెళ్లే భార్యలు, కోర్టు చుట్టూ తిరిగే భార్యలు చాలా మంది ఉన్నారు. కానీ కలెక్టర్ ఒక్కటే. ఆ ప్రత్యేకతను నా స్వప్న కాపాడుకోవాలి. అంటే కలెక్టర్ అయిన వాళ్ళంతా కాపురాలు చేసుకోకూడదా? భార్య, భర్త ఒకరి గురించి ఒకరు ఆలోచించకూడదా? ఒక కలెక్టర్ని కాదు గీత, చెప్పులు కుట్టేవాడి దగ్గర నుంచి సీఎం వరకు అందరూ సిన్సియర్ గా ఏకాగ్రతతో తమ పని చేస్తేనే వృత్తికి న్యాయం చేయగలరు, సక్సెస్ సాధించగలరు. మనిషి ఏమైనా కంప్యూటరా? కాక తప్పదు. ఏం చేద్దాం? మనసు, మమత, ప్రేమ, బంధం అన్ని నాకున్నాయి గీత. ఐ లవ్ స్వప్న. ఐ లవ్ ఐ లవ్. మహాసముద్రం అంత ప్రాణని తేనె చుక్కలా చేసి నా మనసులో దాచుకున్నాను. ఎందుకో తెలుసా? నాకింత ప్రేమ ఉందని నా స్వప్నకి తెలిస్తే తను పిచ్చెక్కిపోతుంది. ఆ పిచ్చులో నన్ను ముంచేస్తుంది. ఐ లవ్ ఐ లవ్. కానీ మా ఇద్దరి లక్ష్యం అది కాదు. ఆమెకి కావాల్సింది మెత్తదనం కాదు, ఒంటితనం. మనస్సు కాదు, పట్టుదల. నీకున్న పట్టుదల తనకి ఉండాలి కదా? ఉంది, ఉంటుంది, ఉండి తీరాలి. స్వప్న నాలా ఆలోచిస్తుంది, నాకంటే మొండిగా పోరాడుతుంది, నా కలను నాకన్నా ముందుగా సాధిస్తుంది. అందుకు ఏ త్యాగం కావాలన్నా చేయాలి, చేస్తుంది. బంధం బాధ్యతకు అడ్డు రాకూడదు గీత. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం తన కర్తవ్యానికి అడ్డు రాకూడదని అలా చేశా. స్వప్న, నువ్వు? అవును, నేనే. అన్నీ విన్నాను. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మీ ప్రేమకు జోహారం,
మీ ధైర్యానికి జోహార్. దయచేసి నా మనసుతో ఆటలాడుకోకండి. మీ నోటి నుంచి మాట వరుసకైనా విడాకులు అనే 4 అక్షరాలు అననని నాకు మాట ఇవ్వండి. చచ్చేదాకా నేను మీద అన్న నమ్మకం నాకు మీరివ్వాలి. మనసా వాచా కర్మణ మీరు నాకు తోడుగా ఉండాలి. దేశానికి ప్రధాని కావచ్చు, జిల్లాకి కలెక్టర్ కావచ్చు, కానీ ఒక ఆడదానికి మాంగల్య బంధాన్ని మించిన గౌరవం, విలువ వేరే ఏదీ లేదు. నీ భార్యని కావాలనుకున్నాను, అయ్యాను. నీ భార్యగానే చూస్తాను. ఆ స్థానం కోసం ఏ పోరాటానికైనా నేను సిద్ధమై మీరు కోరినట్టుగానే మీకు దూరంగా ఉంటాను. కానీ నాకు ఒక మాట ఇవ్వండి. మన పోరాటంలో అలసిపోయి ఏ అర్ధరాత్రం మిమ్మల్ని చూడాలని నాకు, నన్ను చూడాలని మీకు అనిపిస్తే ఏ ఆంక్షలు పెట్టకూడదు, ఏ శక్తి మనల్ని ఆపకూడదు. ఆ రౌడీని చంపింది స్టాలినే అంటావా? ఆ రోజు అసలు ఏం జరిగిందో చెప్పు. మేము అక్కడికి వెళ్ళేసరికి స్టాలిన్ గారు రాజు కొట్టుకుంటున్నారు. మేము విడదీశాం. మా పోలీసులు స్టాలిన్ గారిని తీసుకెళ్లిపోయాక దాహం వేసి అడిగితే రాజుకు నేను నీళ్ళు ఇచ్చాను. అతను తాగాడు. అతను అప్పటికే చనిపోయి ఉంటే నీళ్లు తాగుండేవాడు కాదు కదండి. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. నమస్కారం అయ్యా, సిటిజన్ ఆఫ్ ఇండియా. నువ్వా? నన్ను చూడ్డానికి ఎవడో మగాడొచ్చాడు అనుకున్నాను. అంటే నేను మగాణ్ణి కానా? కాదు, అందుకే వెనక దెబ్బ తీసావు, వెన్నుపోటు పొడిచావు. నన్ను జైలుకు పంపానని విర్రవీగుతున్నావు. జైల్లో పడ్డా నీకింకా పొగరు తగ్గలేదే. బయటన్నంతకాలం న్యాయం, ధర్మం, చట్టం అంటూ ఎగిరెగిరి పడ్డావు. నీ న్యాయం నిన్ను అరెస్టు చేసింది, నీ ధర్మం నీకు జైలు శిక్ష వేసింది. నువ్వు గొంతు చించుకుని కేకలు వేసే ఆ చట్టం ఎవరి చుట్టమో ఇప్పుడు నీకు అర్థమైందట్రా, సిటిజన్ ఆఫ్ ఇండియా. ఒరేయ్, నిప్పుని మూటగట్టుకుని నీలుగుతున్నావు. అది ఎప్పుడైనా నిన్ను కాల్ చేస్తుంది. న్యాయం, ధర్మం, చట్టం కలిసి నిజాయితీ అండ్ దట్ ఇస్ స్టాలిన్, వన్ మ్యాన్ ఆర్మీ. అవన్నీ చేతకాని వాళ్ళు చెప్పే మాటలు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాలాంటి వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. మధ్య మధ్యలో నీలాంటి కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. వీలు చూసుకుని కూలీల్ని పెట్టి వాటిని ఏరి పారేస్తాం. ఉన్నారా? కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా చాలా మంది ఉన్నారు. గడ్డి తిని పెళ్లాన్ని గద్దెనెక్కించి కుడి చేతుల్లో పార్లమెంట్ ని, ఎడం చేతుల్లో అసెంబ్లీని, బ్యాక్ పాకెట్ లో మినిస్టర్స్ ని పెట్టుకుని గూండాల పహరాలో విచ్చలవిడిగా తిరిగే నీలాంటి ఆంబోతులు చాలా మంది ఉన్నారు. కానీ ఆ ఆంబోతుల కొమ్ములు విరిచే శక్తి ఈ చేతులు ఉంది. ఏమిట్రా నీ ధైర్యం? ఎందుకు నీకు ఈ అహంకారం? ఫోన్లు పెట్టినంత మాత్రాన పులి పిల్లెవుదురా. నా మనోధైర్యం హిమాలయం. అంకిపుల్ల గీత హిమాలయాన్ని కరిగించలేరు. నేను ఉమ్మేస్తే ఆ ఉమ్ముకి నీలాంటి అవినీతి పరులు కొట్టుకుపోయారా. అది నా దమ్ము, అది నా గుండె ధైర్యం. మర్చిపోయావా? సాక్ష్యం కావాలా? పొదటూరు బస్టాండ్ లో జోబు కొడుతుంటే నా లాఠీ దెబ్బలకి విరిగిపోయిన నీ ఎముకల్ని అడుగు, అవి చెప్తాయి నా దమ్మెంతో. మర్డర్ కేసులో విరిగిపోయిన నీ మోకాల్ని అడుగు, అవి చెప్తాయి నా గుండె ధైర్యం ఎంతో. ఒరేయ్, నీ కాల్లో ఉన్న ఒక్కొక్క స్టీల్ జాయింట్ కిర్రు కిర్రు అన్నప్పుడల్లా నీ గుండెల్లో స్టాలిన్ స్టాలిన్ అని ప్రతిధ్వనిస్తుందని నాకు తెలుసురా. ఏంటి కంగారు పడ్డావా? కంగారు నాకు కాదురా, నీకు పుట్టిస్తాం. నా పవర్ ఏమిటో నీకు చూపిస్తానని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. నేను మినిస్టరుగా అపాయింట్ అయ్యాను. నా పదవీ స్వీకార ముహూర్తము, నీ చావు ముహూర్తం ఒకేసారి ఏర్పాటు చేశాను. నీ పెళ్ళానికి తెల్ల చీర నా చేతుల మీదుగా ఇస్తున్నాను రా. ఇందాకేమన్నావు? నా మనోధైర్యం హిమాలయం అన్నావు. నీ మనోధైర్యానికి చితి పేర్చి కాల్చేసి ఆ మనోధైర్యాన్ని, ఆ చితాభస్మాన్ని ఆ హిమాలయాల్లోనే కలిపేస్తాను. చా, మా ఆవిడకు తెల్ల చీర ఇచ్చే ఛాన్స్ నీకు లేదురా. ఎందుకంటే ఆ బంధాన్ని ఎప్పుడో తెంచేసుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను చంపకపోతే నీ ఆవిడకు తెల్ల చీర నేను ఇస్తాను. చంపే, నేను బ్రతుకుంటా, నువ్వు బ్రతుకుంటావు. నా
బ్రతకాలని ఊపిరికి లక్షణం లేదు. నేను బ్రతుకుంటే నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. సీతయ్య kill me. నేను బ్రతుకుంటే నిన్ను బ్రతకనివ్వను. సీతయ్య నన్ను చంపేయ్, నేను బ్రతుకుంటే నిన్ను బ్రతకనివ్వను. నన్ను చంపేయ్, kill me, kill me. గురువు గారు జైల్లో కటకటాలు ఎందుకు పెడతారో ఇప్పటికి అర్థమైందండి. అవి గాని అడ్డు లేకపోతే ఈ పాటికి ఇక్కడే మీ మీద మేము తెల్లగుడ్డ కప్పుండేవాళ్ళు. నోర్మోయ్, పద. కర్మభూమి, మన కర్మభూమి. చేసేది వాడే, చేయించేది వాడే. మనం నిమిత్త మాత్రులం అంటూ నిర్వీర్యంగా నిస్తేజంగా బతుకుతున్న మనుషులున్న కర్మభూమి. అవును, మనుషులు. కాళ్ళు, చేతులు, చీము, నెత్తరు, రోషం, పౌరుషం, మానం, మగతనం ఉన్న ఈ మనుషులు మాత్రం చెత్త బొమ్మల్లా, చెక్క బొమ్మల్లా బతికేస్తున్నారు. వాయ్? ఎందుకు? ఎందుకంటే కర్మభూమి. ఇది మన కర్మభూమి. ఇది అస్సలు బాగాలేదండి. ఏంట్రా మీసమా? మేసం కాదండి, నివాసం. మీరు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ పాత కొంపలేనండి. దుకాణం మార్చండి. మర్డర్లకి మంత్రి పదవులకి అచ్చొచ్చిన ఇల్లురా ఇది. కనిపించిన ల్యాండ్ నల్లా కబ్జా చేయొచ్చు గాని కట్టుకున్న ఇంటిని మాత్రం కాటికి పోయేదాకా వదిలిపెట్టకూడదు. అంతగా సీఎం అయితే అప్పుడు చూద్దాంలేరా. ఈ ఫేస్ గా ఆశీని కూడానా? ఏంట్రా? అదేనండి, మీరు చెప్పిందే కరెక్ట్ అంటున్నానండి. నానా ఉమ్, పోలీస్ ఆఫీసర్ ప్రసాద్ వస్తున్నాడు. ఆహా. రావయ్యా ప్రసాదు రా. నమస్తే సార్. అవుట్. ఇదిగో ప్రసాదు, నువ్వు రోజుకో గంటైనా స్టేషన్ లో పనిచేయవయ్యా బాబు. నిన్నిలా అస్తమానం నా ఇంట్లో చూస్తే నేను పోలీసు వాళ్ళని లీజుకు తీసుకున్నానని అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీ ముందు ధర్నా చేస్తారు. ఇది అయ్యగారికి రాజకీయం వంట పట్టిందని చెప్పడానికి స్మాల్ ఎగ్జాంపుల్. ఇక నుంచి పోలీసుల్నే కాదు, బాంబుల్ని కూడా ఇంట్లో ఉంచుకోకూడదని నిర్ణయం తీసుకున్నా. నర్సరావుపేట ఇన్స్పిరేషన్. ఒకవేళ అదుపు తప్పి బాంబులు ఇంట్లోనే పేలితే నా రాజకీయ జీవితం ఖరాబ్ అయిపోదు. మీ పొలిటికల్ జీవితం కాదు, నా పోలీసు ఉద్యోగమే పోయేటట్టుంది. పోతే పోనివయ్యా, బోర్డు ఉద్యోగం. హాయిగా నువ్వు కూడా మా నాన్నలా పాలిటిక్స్ లో చేరిపో. పైగా ఇది ఐఏఎస్ లో, ఐపీఎస్ లో, పాలిటిక్స్ లో చేరిపోతున్న సీజన్. ట్రై యువర్ లాక్. అబ్బా ఊరుకోండి మీరు. స్టాలిన్ నిర్దోషిగా విడుదలయ్యాడు, ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు. అప్పుడు మీకెలా తెలిసింది? ఎక్స్పీరియన్స్. రాజకీయ నాయకులకు లోకల్ ఆకాశవాణి, ప్రైవేటు దూరదర్శన్ ఛానల్ ఉంటాయ్యా. లేకపోతే ఈ రాజకీయ జోదంలో అడవుల పాలైపోతాం. నువ్వేం టెన్షన్ పడకు. నా రాజకీయాన్ని అడ్డు పెట్టి నిన్ను, నీ ఉద్యోగాన్ని కాపాడుతాను. వాడు నిన్నేం పీకలేపోవయ్యా. ఆయన ఎవరనుకుంటారా? స్టాలిన్ గారు. నమస్కారం సార్. ఆయనకి స్వాగతం చెప్పాల్సింది చేతులు పట్టుకుని కాదా, చేతులు కట్టుకుని. ఏం సార్ ఇదంటూ నా ఎదురుగా వాడికి మర్యాద ఇస్తావా? వాడు నా శత్రువురా. అబ్బా అది కాదండి, ఆయన మీ శత్రువే. కానీ ఇప్పుడు మీరు మామూలు సీతయ్య కాదు, మినిస్టర్ సీతయ్య. అనవసరంగా బీపీ పెంచుకోకండి. పెంచుకున్నారనుకో ఏకదినిగా మినిస్టర్ అయిపోతారు. జైలుకు చాలంటే శిఖండిలో దాక్కున్నావేంట్రా? బయటకు రా. వాడు నోరు చేసుకుంటుంటే నేను చేయి చేసుకోలేదనుకో చేతగాని వాడిని అయిపోతాను రా. అయినా పర్వాలేదండి. ఏంట్రా మాట పడిపోయిందా? రోషన్ చచ్చిపోయిందా? రేయ్, వాడు తిడుతున్నాడు రా. తుడిచేసుకోండి. రారా తేల్చుకుందాం. రేయ్, వాడు కన్నెర్ర చేస్తున్నాడు రా. కళ్ళు మూసేసుకోండి. ఏంటయ్యా నువ్వు మరీ అన్పార్లమెంటరీగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆయన మన క్యాబినెట్ మంత్రి. ఏం తెలిసిన మంత్రి అయ్యాడ్రా? ఓటర్ల సంఖ్య తప్ప ఓటర్ల సమస్యల గురించి తెలుసా? ఒంటి మీద ఖద్దరు బట్టలు వేసుకోవడం తప్ప నిలువు గంటల్లో దిగి పేగుల్ని నూలు పోగులుగా నేసే నేత కార్మికుల కష్టాల గురించి తెలుసా? 3 పూట్ల అన్నం తినడం తప్ప 6 గాల కష్టించే అన్నదాత బాధల గురించి తెలుసా? ఏరియాకో ఇల్లు కట్టించుకోవడం తప్ప ఇటుక పేర్చి పిడికిళ్లను పిల్లర్లుగా మార్చి బిల్డింగ్లు కట్టే కన్స్ట్రక్షన్ స్కూలీలకు జరుగుతున్న శ్రమ దోపిడీ గురించి తెలుసా? జాతీయ గీతం రాసిందెవరో తెలుసా? దానికి బాణి కట్టిందెవరో తెలుసా? ఇండియాకి ఎల్లరో తెలుసా? రాష్ట్రానికి సరిహద్దులు తెలుసా? ఏం తెలిసిన మంత్రయ్యాడ్రా? ఇలాంటి కంత్రులంతా మంత్రులు కాబట్టే నా కంట్రీ ఇలా తయారయ్యింది.
పాలిటిక్స్ స్పెల్లింగ్ కూడా తెలియని ఇలాంటి పాపాత్మల మూలంగానే 5 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన ఎలక్షన్స్ సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నాయి. నీలాంటి నెల తక్కువ నాయకులు రాజకీయాల్లోకి రాబట్టే అసలు రాజకీయం అంటేనే ప్రజలకు రోత పుడుతోంది. జై సీతయ్య, జైలుకొచ్చి నా న్యాయం ధర్మం చట్టంతోనే నన్ను చెరసాల పాలు చేశానన్నావు, నా చావుకు ముహూర్తం పెట్టానన్నావు. కానీ ఇప్పుడు నీ చావుకు ముహూర్తం పెట్టడానికి వచ్చాను. నేను నమ్ముకున్న న్యాయం ధర్మం చట్టంతోనే నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను, నీ ఊపిరి తీస్తాను. ఏంట్రా మా నాన్న ఛాలెంజ్ చేస్తున్నావు? జులుం పోలీస్ జులుం ఏసీపీ స్టాలిన్ ఏసీపీ స్టాలిన్ పోలీస్ డౌన్ డౌన్ పోలీస్ డౌన్ డౌన్ పోలీస్ పోలీస్ డౌన్ డౌన్ పోలీస్ పోలీస్ డౌన్ పోలీస్ ఏసీపీ స్టాలిన్ ఏసీపీ స్టాలిన్ డౌన్ పోలీస్ 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 కంకిపాడు సిద్ధయ్య గారు కంకిపాడు సిద్ధయ్య గారు అన్న ధర్నా చేస్తున్న షాపులో కూడా బంద్ చేయలేదన్న, రోడ్డు మీద వ్యాపారం జరుగుతూనే ఉంది. ఇంకా చూస్తున్నారేంట్రా? ముయ్యరా కొట్ట. ఎందుకు ముయ్యాలి? అన్న ధర్నా చేస్తున్నాడు, కొట్టు ముయ్యకపోతే నువ్వు క్లోజ్ అయిపోతావు. కనిపించడంలా ధర్నా చేస్తున్నావు ఎందుకు? ఏసీపీ స్టాలిన్ నా కొడుకు మీద చెయ్యి చేసుకున్నందుకు. చెడ్డ పనులు చేసే ఓ రౌడీ షీటర్ని దండించడానికి ఒక పోలీస్ అధికారి చేయి చేసుకుంటే తప్ప అవుతుందా? నా కొడుకుని రౌడీ షీటర్ అంటావా? రౌడీ షీటర్ అనక నేరాలు చేసేవాడిని నేతాజీ అనమంటారా? మటర్లు చేసేవాడిని మహాత్ముడు అనమంటారా? మర్యాదగా ఈ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే వెళ్ళగొడతాం. ఏంటి నువ్వు వెళ్ళగొట్టేది? ఏయ్, గవర్నమెంట్ లిస్టులో నువ్వు కలెక్టర్ వచ్చేవో గాని నా దృష్టిలో మాత్రం ఆడదానివే. ఆడదానివి నీకే ఇంత పొగరుంటే మగాండి నాకెంతుండాలి? అమర్యాదగా మాట్లాడితే అరెస్ట్ చేయిస్తాను. ఆఖరిసారి చెప్తున్నాను, మర్యాదగా ఏరియా వెకెట్ చేసి వెళ్ళిపోండి. నీ మొగుడొచ్చి నా కొడుక్కి క్షమాపణ చెప్పేంత వరకు మేమిక్కడి నుంచి కదలం కదలం కదలం. ఆయన నీతి నిజాయితీల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడని మనిషి. అలాంటి మనిషి నీ కొడుకు క్షమాపణ చెప్తే ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆత్మగౌరవం చచ్చిపోతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆత్మగౌరవం సంగతి తర్వాత చూసుకోవచ్చు గాని ముందు నీ ఆత్మగౌరవం చూసుకోవే.
మీరున్నాడు సార్, నీ పై ఆఫీసర్ని నేనుండగా నువ్వేంటి ఆవేశపడిపోతున్నావు? గన్స్ డౌన్. సారీ సార్. ఐ సే గన్స్ డౌన్. నో సార్. నోరు మూసుకుని చూడు, లేదంటే కళ్ళు మూసుకో. కళ్ళ ముందు నీ తల్లిని ఒక కసాయివాడు అవమానిస్తుంటే కన్న కొడుకుగా నువ్వు చూస్తూ ఊరుకోగలవేమో గాని పబ్లిక్ గా ఓ ఆడగొత్తను ఆంబోతు అవమానిస్తుంటే కానిస్టేబుల్ గా నేను చూస్తూ ఊరుకోలేను. అలా చేస్తే అల్లా నన్ను క్షమించడు. ఏయ్! ఎక్కువ మాట్లాడమంటే నిన్నే కాల్చి చంపుతా. బహదూర్, ఐ సే గన్స్ డౌన్. సారీ సార్, ఇప్పుడు మీ మాట వినడానికి మేము డ్యూటీలో లేవు. సీతయ్య, కలెక్టర్ అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో, లేకపోతే నేను కాల్చి పడేస్తాం. చెప్పడానికి నేనేమైనా తప్పు చేస్తేగా పట్ట పగలు నడి రోడ్డు మీద నక్సలైట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని కాల్చి చంపితే దిక్కు లేదు. అలాంటిది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంగు పట్టుకు లాగితే మీ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారోనని జస్ట్ టెస్ట్ చేశారంతే. ఇది నిజమమ్మా. తుపాకులు దించేయమని చెప్పు. వద్దు మేడం, మమ్మల్ని కాల్చనివ్వండి. వీళ్ళ చావుల వల్ల సొసైటీలోని క్రిమినల్స్ పూర్తిగా తప్పులు చేయడం మానకపోయినా మా తుపాకులకు పట్టిన తుప్పైనా వదులుతుంది. నడి రోడ్డు మీద మా నాన్నకి తుపాకీ గురి పెడతావా? నిన్ను చంపేస్తా. డ్యూటీ చేస్తున్న పోలీసు మీద చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? బహదూర్ సార్, తుపాకులు ఉండేది చూపించడానికి కాదు. నో, ఆయన మన కేబినెట్ మినిస్టర్, ఆయనకి రక్షణ ఇవ్వడం మన కర్తవ్యం. మనం రక్షణ కల్పించాల్సింది ప్రజలకి మిస్టర్ ప్రసాద్. పొలిటీషియన్స్ కూడా ప్రజల్లో ఒకరే. రౌడీలు గూండాలు కూడా ప్రజల్లో ఒకరే. అలానే రౌడీల్ని రక్షించాలా, గూండాలకు గూర్ఖాల కాపలా కాయాలా? అక్కర్లేదు, ముందు వాళ్ళని గన్స్ దించమని చెప్పండి. ఎగురుతున్న జాతీయ జెండాని దింపాలంటే ఎవరో ఒక మహాత్ముడు మరణించాలి. అలాగే ఎత్తిన మా పోలీస్ తుపాకులు దింపాలంటే ఈ దుర్మార్గులు మరణించాలి. లెట్ దెమ్ డై. నో, అలా జరగడానికి వీల్లేదు. లా అండ్ ఆర్డర్ ని కాపాడడంతో పాటు జిల్లా కలెక్టర్ నైనా నా మాటని గౌరవించడం కూడా మీ డ్యూటీ. చెప్పండి మీ కానిస్టేబుల్స్ కి. సారీ మేడం, వీళ్ళు చేస్తున్నది కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు ఫాలో కావాల్సింది మీ నమ్మకాన్ని కాదు, నా ఆదేశాల్ని. మీ బాధ్యతను మీరు గౌరవిస్తారో లేక నా అధికారంతో మీ కానిస్టేబుల్స్ ని ఇప్పుడే ఇక్కడే సస్పెండ్ చేయమంటారో ఆలోచించుకోండి. ఓకే బహదూర్, గన్స్ డౌన్. ఎర్ర చొక్కాలు వేసుకున్న కామ్రేడ్స్ కా స్టాలిన్ నాయకుడు అయితే, కాకి చొక్కాలు వేసుకున్న మా కానిస్టేబుల్స్ కు మీరే నాయకుడు. కానీ కన్సదించడం మా చేతుల్లో వేస్తారు. నో సార్. బహదూర్, నో సార్. బహదూర్, సారీ సార్. బహదూర్, నో సార్, ఇది తుపాకీ కాదు, నాగాస్త్రం. ఎక్కుపెట్టి వదిలిపోతే మా ప్రాణాలు తీస్తుంది. బహదూర్, ఇట్స్ మై ఆర్డర్. నో సార్. ఇట్స్ మై ఆర్డర్. సారీ సార్. బహదూర్, నో. ఓకే, మీరు గన్స్ దింపకపోతే నా ప్రాణాలు నేను తీసుకుంటాను. ఐ విల్ కౌంట్ 5. ఈలోగా మీరు తుపాకులు దింపకపోతే నేను షూట్ చేసుకుంటాను. 5. Go! 3. Go! నో సార్. గన్స్ డౌన్. Retreat. కంకిపాటి సీతయ్య గారు జిందాబాద్. కంకిపాటి సీతయ్య గారు జిందాబాద్. కంకిపాటి సీతయ్య గారు జిందాబాద్. ఆ రోజు స్టాలిన్ రిలీజ్ అవ్వడానికి సాక్ష్యం చెప్పాడు. ఈ రోజు జనమందరూ చూస్తుండగా నా మీదకి తుపాకీ ఎత్తాడు. ఆ బహదూర్ గారి అకౌంట్ క్లోజ్ అయిపోవాలి. నాన్న, నేను వాణ్ణి ఈ రాత్రికే క్లోజ్ చేస్తాను. నువ్వు ఆవేశపడకు. వాడిని చంపాల్సింది నువ్వు కాదు,
వీధి కుక్క వీధి కుక్కను కరవదు, కానీ కాకి చొక్కాని చంపేస్తుంది. ఆ అర్థమైంది. నువ్వు ఇప్పుడు ఎస్ఐవి. యూ బిన్ ప్రమోటెడ్. బహదూర్, యూ బహదూర్, యూ హ్యావ్ బిన్ ప్రమోటెడ్ as an SI. నువ్వు ఇప్పుడు దర్జాగా పోలీస్ స్టేషన్కి రావచ్చు. కమాన్ బహదూర్, బహదూర్, నో. Stop it. స్టాప్ ఇట్. బహదూర్కి ఎస్ఐ డ్రెస్ వేసారేంటి? అది కూడా శవానికి ఇస్తున్నారు. అది తప్పు. ముందు ఆ డ్రెస్ తీసేయండి. Shut up. Shut up. ఆ యూనిఫామ్ ఆయన మీద ఉంటే లైఫ్ వస్తుంది, కానీ 10 ఏళ్ళకి ఈ శవం మీద నీ యూనిఫామ్ ఉంది. కావాలంటే దీన్ని తీసాయి. ఓకే? హలో ప్రసాద్ అయ్యా. మిస్టర్ ప్రసాద్, బహదూర్ మర్డర్ గురించి నా దగ్గర ముఖ్యమైన సమాచారం ఉంది. ఆ విషయం నీతో మాట్లాడాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఎవరు నువ్వు? నేనెవరో నీకు అనవసరం. రాత్రి 10 గంటలకు బ్లూ మూన్ హోటల్కి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేను వస్తాను. ఓకే. నాకు వచ్చిన ఫోన్ స్టాలిన్ దగ్గర నుంచి అని నా అనుమానం. పైకి వెళ్ళగానే బహదూర్ని చంపింది ఎవడని అడుగుతాడు. కింద ఉన్నాడని చెప్తాను. ఆ కోపంతో ఇమీడియట్ గా లిఫ్ట్ లో కిందకు వస్తాడు. డోర్ ఓపెన్ అవగానే కాల్చిపడాయి. అండర్స్టాండ్? ఓకే సార్. Come in. Come in. నువ్వు వెనకున్నావా? మృత్యు ఎప్పుడు వెనకాలే ఉంటుంది. ప్రసాద్, బౌద్ధం చంపింది నువ్వేగా? హే, నేను కాదు. అబద్ధం చెప్పదు. నేను చెప్పేది నిజం. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకు ప్రసాద్. నా ప్రాణాలా? బహదూర్ని చంపేటప్పుడు కూడా అతను ఇలాగే కష్టపడి ఉంటాడుగా. సుబ్బారాయుడు, ఆ డిఐజీ కలుపు. హలో హలో డిఐజీ గారా? ఒక నిమిషం అండి, ఇదిగోండి.
ఏమిటయ్యా డీజీ పొద్దున్నే పేపర్ చూసి అలవాట్లేదా? ఉంటే ఆ ఎస్పీ ప్రసాద్ అని చెప్పిన స్టాలిన్ ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏమి ఇద్దరు కుమ్మక్కయ్యారేమిటి? అది కాదు సార్. నాకు ఇంకేం చెప్పొద్దు, అర్జెంట్ గా ముందు స్టాలిన్ అరెస్ట్ చేయి. ఎలా అరెస్ట్ చేయమంటారు? మా రూల్స్ మాకుంటాయి. ఆ రూల్స్ ఏమిటో సీఎం గారే తెలుస్తారు గానీ మీ ఇద్దరు అక్కడికి రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అతనే స్టాలిన్ అంటే. నువ్వు ఐపీఎస్ పాస్ అయింది లా అండ్ ఆర్డర్ కాపాడడానికా, మర్డర్స్ చేయడానికా? ఎస్పీ ప్రసాద్ హత్య కేసులో నీ ప్రమేయం ఉందని రిపోర్ట్ వచ్చింది. కానీ నా దగ్గర ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఉంది సార్. జరిగింది ఎన్కౌంటర్ అని, ఎదురుకాల్పులో ఎస్పీ ప్రసాద్ గారు చనిపోయారని, ప్రసాద్ గారిని షూట్ చేసిన రౌడీ షీటర్ నర్సింగ్ నేను షూట్ చేశానని ఎఫ్ఐఆర్ ఉంది సార్. అది మీ పోలీసులు రాసిందే కదా? మా పోలీసులు పనిచేస్తున్నది మీ గవర్నమెంట్ లోనే కదా సార్. చూసారా ఎలా మాటలు మాట తిప్పి కొడుతున్నాడు? మిమ్మల్ని మరీ వెంట్రుక ముక్కలాగా తీసి పారేస్తున్నాడు. స్టాలిన్, నెత్తి మీద 3 సింహాలున్నాయన్న పొగరుతో నిజాన్ని కోతిని చేసి నా కళ్ళు, చెవులు, నోరు మూసేద్దామని చూస్తున్నావా? లేదు సార్. జరిగేది మీ కళ్ళుకు కనిపించాలని, నిజాలు మీ చెవులకు వినిపించాలని, వాస్తవాలు మీకు తెలియాలని నిర్భయంగా మాట్లాడుతున్నాను. వాట్ డూ యు మీన్? స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ సీట్లో కూర్చున్న ముఖ్యమంత్రుల్లో పనిచేసే ముఖ్యమంత్రి మీరే. కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్న ఎంతో మంది సోమరుల చేత పని చేయిస్తున్న ముఖ్యమంత్రి కూడా మీరే. అందుకు మీకు చేతులెత్తి దండం పెడతాం. కానీ ఎలక్షన్లో ఓడిపోతామనో, ఓటు బ్యాంకుల్ని కాపాడుకోవాలనో రాష్ట్ర భవిష్యత్ని గుండాల చేతుల్లో పెడుతున్నారు. రౌడీలకు పోటీగా రౌడీలను నిలబెట్టి వాళ్ళు గెలిస్తే మంత్రి పదవులు అప్పగిస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. అంటే మేము గుండాలమా? ఇంకా చూస్తారేమిటండి? మమ్మల్ని గుండాలన్నాడు, రౌడీ షీటర్లు అన్నాడు. ఇంకా సేపు ఆగితే మిమ్మల్ని బట్టి నేరస్తుడని కూడా అంటాడు. నేరమే అధికారమై ప్రజల్ని దోచేస్తుంటే నోరుండి చూస్తున్న ప్రతి వాడు నేరస్తుడే. ఇంకేముంది, మిమ్మల్ని అనేశాడు. అయ్యా సీఎం గారు, అతను మళ్ళీ జన్మలో ఖాకీ బట్టలు వేసుకోకుండా అతని అకౌంట్ సెటిల్ చేసి పంపించేసేయండి. అతన్ని మాట్లాడినివ్వండి. థ్యాంక్ యూ సార్. ఒకప్పుడు రౌడీలు, గుండాలు దాదాగిరి చేసి డబ్బు సంపాదించి బతికేవాళ్ళు. ఆ తర్వాత ఎలక్షన్స్ వస్తే లూటీలు, దొమ్మిలు చేయాల్సి వస్తే రాజకీయ నాయకుల కొమ్ము కాసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే అయిపోయి అసెంబ్లీలో కూర్చుంటున్నారు సార్. అసెంబ్లీలో సెషన్స్ జరుగుతూ ఉంటే ప్రతి ఒక్క నిమిషానికి 2,500 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. అంటే ఒక గంటకు 1,50,000, ఒక రోజుకి 36 లక్షలు. ఇలా కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతుంటే అసెంబ్లీలో ఏం జరుగుతుంది సార్? ఒకరినొకరు తిట్టుకుంటున్నారు సార్. మైకులు విరగొట్టి మరీ కొట్టుకుంటున్నారు సార్. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో చూసి ప్రజలు చీకొడుతున్నారు సార్. ఇదంతా బేసిక్ నాలెడ్జ్ లేని పేవర్స్ రాజకీయ నాయకుల వల్లే జరుగుతుంది సార్. దే హావ్ పొల్యూటెడ్ ద పొలిటికల్ సిస్టమ్. చూడండి సార్, గుమ్మడికాయ దొంగలెవరంటే భుజాలు తడుముకుంటున్నారు. రౌడీలు, గుండాలు అనగానే గుండెలు బాదుకుంటున్న మీ మినిస్టర్స్ అసలు రూపాలేంటో చూస్తారా సార్? ఇది సార్, జేబు కత్తరించడం నుంచి గొంతు కత్తరించేదాకా ఎదిగి మీ పార్టీ ఎమ్మెల్యేనే మర్డర్ చేసి మీ పార్టీలోనే సీటు సంపాదించి మినిస్టర్ అయిన కంకిపాడు సీతయ్య ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది సార్. స్టేట్ బాగుపడాలని మొదలుపెట్టిన జన్మభూమికి స్పెల్లింగ్ మార్చి జన్మభూమి అంటే ప్రైవేట్ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని కబ్జా చేయడమే పనిగా పెట్టుకుని కోట్లు సంపాదించుకున్న బసవరాజు బతుకు చిట్ట ఇవి సార్. మీరు పదవులిచ్చి నెత్తిన పెట్టుకున్న మరికొందరు మంత్రుల నేరాలకు నకళ్ళు సార్. రోడ్లు ఊడ్చి, కాలువలు పూడిక తీసి, మొక్కలు నాటడం వల్లే దేశం బాగుపడదు సార్. ఇప్పుడు జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన, చేయాల్సింది గూండాల నిర్మూలన. రోడ్లు ఊడవడంతో పాటు రౌడీలని చిమ్మి పారేయాలి సార్. కాలువల పూడిక తీయడంతో పాటు క్రిమినల్స్ ని క్లియర్ చేయాలి సార్. మొక్కల్ని నాటే ముందే ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరి పారేయాలి సార్. దానికి కావాల్సిన చట్టం తీసుకురండి సార్. యాంటీ గుండా యాక్ట్ తిరగరాసి పోలీసులకు టోటల్ పవర్స్ ఇవ్వండి సార్. 24 అవర్స్ లో రాష్ట్రం క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంది సార్. జన్మభూమి గర్వించే పని చేయండి. ప్రజాశక్తి మీ వెంట ఉంటుంది. దేశం మిమ్మల్ని శబాష్ అంటుంది. చరిత్ర మీ గుండె ధైర్యాన్ని రాబోయే తరాలకు పాఠంగా చెప్తుంది సార్. ఓకే మిస్టర్ స్టాలిన్, ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ సబ్మిషన్. యాంటీ గుండా యాక్ట్ ని అమలుపరిచే బాధ్యతని పూర్తిగా మీకే అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏమిటండి అప్పచెప్పేది? అతను లాఠీ పట్టుకున్న రౌడీ, కాకి చొక్కా తొడుక్కున్న కూనీకోరు. అసలు యాంటీ గుండా యాక్ట్ అంటూ పెడితే ముందు అతను అరెస్ట్ చేయాలి. అతను రీసెంట్ గా జైలు నుంచి బయటకు వచ్చాడండి. అతను ఏదో 4 ఫైల్స్ తీసుకొచ్చి ఇక్కడ మీ ముందు పడేస్తే అతను మాట్లాడతారేమిటి? ఏదన్నా ఉంటే మనము చూసుకుందాం. అతను బయటికి వెళ్ళమనండి.
బయటకు వెళ్ళవలసింది అతను కాదు, మీరు. ఈ ఆధారాలతో మిమ్మల్ని ఇప్పుడే పార్టీ నుంచి తొలగిస్తున్నాను. మీ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాను. మర్యాదగా మీ పదవులకు రాజీనామా చేయండి. ఆహా, రౌడీ యుద్ధంలో నుంచి రాజకీయాల్లోకి వచ్చింది రాజీనామా చేయడానికి కాదు. చెప్పవయ్యా. లక్షల కోసం మేము అందరం మినిస్టర్లు అయింది మీ వన్ మ్యాన్ షో తోటానికి కాదండి. ఎమ్మెల్యేలందరినీ కొనేస్తాం. ఎవడైనా కాదంటే వాణ్ణి లేపేస్తాం. తమరి మీద అసమ్మతి ప్రకటిస్తాం. తమరిని మాజీగా చేసేస్తాం. మీరు నన్నేం చేయలేరు. నేను ప్రజల్ని నమ్ముకున్న వాణ్ణి, ప్రజా తీర్పుకు తల వంచేవాడిని. నేను ప్రజల మధ్యకు వెళతాను, వాళ్ళని చైతన్యవంతులు చేస్తాను. మీ క్షుద్ర రాజకీయాలకు చెల్లుచిటి రాయిస్తాను. అబ్బో, మావి క్షుద్ర రాజకీయాలు, మీవి దైవ రాజకీయాలు. ఇంకా చూస్తారేమిటయ్యా సిగ్గు లేకుండా? పదండి. ప్రజలంటే ఎవరు అసలు? ప్రజలే మనం. ప్రజలంటే రౌడీలు, రౌడీలే ప్రజలు. మీరేమో అదేదో పెద్ద మేనరిజం లాగా అన్నారు. ఆయనేమో అక్కడ మిమ్మల్ని పో పో అన్నాడు. ఇప్పుడు జనం మధ్యన కూర్చుని అన్నం నై నై అంటారు, జనమేమో వై వై అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే మీరు జైలుకి వెళ్ళడం ఖాయమండి అయ్యా. ఓయ్. వాడంతా చూస్తాను. ఏంటి మీరు చూసేది? ఇక్కడ నా మీద అరవటం, ఈ స్తంభాన్ని ఎరగొట్టం కాదు. ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, జనం మిమ్మల్ని ఎరగొడతారు. ముళ్ళును ముళ్ళుతో తీయకపోయినా పర్వాలేదు గాని రాజకీయాన్ని మాత్రం రాజకీయంతోనే ఎదుర్కోవాలి. నిమ్మరసం పెండంట్రా. ఇప్పుడు మీరు నాకు నచ్చారయ్యా. అసెంబ్లీలోనే కాదు, సమాజంలో కూడా నేర చరిత్రల్ని సాంఘికంగా బహిష్కరించాలి. నేరస్తులను రుజువైతే రేషన్ కార్డులు రద్దు చేయాలి. ఓటర్ లిస్టులోంచి పేర్లు తొలగించి చట్టసభల్లో కూర్చోవడానికి అసలు ఓటు హక్కే లేకుండా చేయాలి. మీరు నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు? పొట్టి శ్రీరాములు ఎందుకు చేశారు? ఆంధ్ర రాష్ట్రం కోసం. నేను కూడా నేరస్తులు లేని ఆంధ్ర రాష్ట్రం కోసం చేస్తున్నాను. కానీ ఆయన ప్రాణాలు పోయాకే ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. నేను కోరుకునే ఆంధ్ర రాష్ట్రం వచ్చేంత వరకు ప్రాణాలు పోయినా లెక్క చేయను. నేను అనుకున్నది సాధించేంత వరకు ఈ దీక్ష ఆగదు. సార్, మీరు ఇలా నిరాహార దీక్ష చేస్తే లా అండ్ ఆర్డర్ కి ప్రాబ్లం అవుతుంది. నీకెందుకు సరే శ్రమ? మీరు మాకిచ్చిన పవర్స్ తో 24 అవర్స్ లో నేరస్తులందరినీ ఏరి పారేస్తాం. అలా ఏరి పారేయాలంటే మీకు ప్రజల సహకారం కావాలి. అందుకు ముందు వాళ్ళు చైతన్యవంతులు కావాలి. చెడును ఎదిరించే చేవగలిగిన మనుషులుగా వాళ్ళు ఎదగాలి. అందుకే ఈ నిరాహార దీక్ష. ఏమయ్యా, ఈయన ఎవరనుకున్నావు? కంకిపడి సీతయ్య మినిస్టర్. ముఖ్యమంత్రి జిందాబాద్! ముఖ్యమంత్రి 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 గారు జిందాబాద్! ముఖ్యమంత్రి జిందాబాద్! ముఖ్యమంత్రి జిందాబాద్! ముఖ్యమంత్రి జిందాబాద్! ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జిందాబాద్! జిందాబాద్! ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు జిందాబాద్! ముఖ్యమంత్రి గారు జిందాబాద్! నమస్కారం అండి. అయ్యయ్యో, ఎంత చిక్కిపోయారండి ముఖ్యమంత్రి గారు. మీకేమైనా అయితే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఈ ప్రజలేమైపోతారు? మా మంత్రులు ఏమైపోతాం? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు కోరినట్టే మేమందరం మా పదవులకు రాజీనామాలు చేశాం. ఇక నుంచి నీతిగా నిజాయితీగా బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఎవరా? ఇవిగోండి మా రాజీనామాలు. మీలో ఇంత త్వరగా మార్పు వస్తుందని నేను అనుకోలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యా, ఇక మీరు అందుచేత నిరాహార దీక్ష విరమించాలి. రై జ్యూస్ ది. అయ్యా స్వీకరించండి, తీసుకోండి. స్టాప్ ఇట్, డోంట్ టచ్ ఇట్. ఏమిటయ్యా, ఎందుకు ముట్టుకోకూడదు? ఇంతమంది ప్రజల సమక్షంలో మేము ఈ జ్యూస్ లో ఏమైనా కలిపామని అనుమానిస్తున్నారా? సారీ సార్, చెక్ చేయడం నా డ్యూటీ. అయితే ఇంతమంది ఎమ్మెల్యేలు, ప్రెస్ వాళ్ళు, ప్రజలు, పోలీసులు ఉండగా సీఎం గారిని ఏమైనా చేయడానికి వచ్చామని మమ్మల్ని అనుమానిస్తున్నారా? దాన్ని ఇప్పుడు ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయిస్తావా? అక్కర్లేదు. మరి
నువ్వే తాగుతావా? ఎస్ తాగుతా. అయిపోయా. సీతయ్య, చేసిన తప్పును ఒప్పుకుని శిక్ష అనుభవించు. మర్యాదగా లొంగిపో. సార్ మీరు చిన్న సేపు తీసుకెళ్ళి ఇక నేను చూసుకుంటాను. ఏంటే లొంగిపోయేది? ఒక చెంప మీద కొడితే వన్స్ మోర్ అని రెండో చెంప చూపించడానికి నేను గాంధీ మహాత్ముని కాదు, గాడ్సేని. అయితే ఇంకే కాల్చు. నువ్వు నన్ను చంపగలవేమో కానీ న్యాయాన్ని చంపలేవు. ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని సంపాదించలేవు. అధికారం కోసం నేను ఏమైనా చేస్తానే. నీకో విషయం తెలుసా? రాయలసీమనే రాజధానికి రప్పించాను. బాంబులతో భాగ్యనగరాన్ని బద్దలు చేస్తాను. తెల్లవారేసరికి సిటీ శ్మశానం అయిపోతుంది. నాకు శత్రువులైన మీ అందరి శవాల మీద నడుచుకుంటూ వెళ్ళి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను. అప్పుడు దాకా నువ్వు బతుకుంటే కదా. లేకపోతే ఇది నీకు దక్కదు. చంపేస్తా, నేను చంపేస్తా, చంపేస్తా. ఆలోచించద్దు. షూట్ హిమ్, షూట్ హిమ్. అయితే షూట్ హిమ్, షూట్ హిమ్. నేనేమైపోయినా పర్వాలేదు. ఒక దుర్మార్గుని చంపడానికి 10 మంది మంచి వాళ్ళు బలైపోయినా పర్వాలేదని మీరే చెప్పారు కదా. అయితే షూట్ హిమ్, షూట్ హిమ్. నేను చస్తే ఒక సర్ప్రైజ్ వస్తుంది, కానీ వీడు చస్తే కోట్ల మంది జనం బతుకుతారు. షూట్ హిమ్, షూట్ హిమ్. మనం ప్రేమికులం కాదండి, సైనికులం. మనోధర్మం కాదు, వృత్తి ధర్మం ముఖ్యం. భార్యగా అర్థించట్లేదు,
ఒక కలెక్టర్ గా ఆర్డర్ వేస్తున్నాను థింక్ లైక్ స్టాలిన్ యాక్ట్ లైక్ స్టాలిన్ బిహేవ్ లైక్ స్టాలిన్ పనిష్ హిమ్ లైక్ స్టాలిన్ షూట్ హిమ్ ఐ సే షూట్ హిమ్ No, Swapna. No. Shoot him. No. Shoot him. Shoot him. No. Stalin, shoot him. Shoot him. Swapna. Shoot him. Swapna, careful. Stalin. No. 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 Swapna. Swapna, Swapna. Swapna, Swapna, Swapna. No. No, 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 Swapna. ప్రతి క్షణం ఇలా మీ ఒళ్ళో ఉండాలని ఆశపడ్డానండి చివరి క్షణాల్లోనైనా దేవుడు నా కోరిక తీర్చాడు Swapna. No, 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 Swapna. No tears. No. Behave like Stalin. It's my order. Swapna. Swapna.